అలాగే ఈ అమ్మాయి యాక్చువల్గా మైక్ ఇవ్వను. తర్వాత ఇంకొక ఆమె మన ఎల్లావుల వెంకాయమ్మ. అంటే ప్రొసీజర్ ఏం చేసావు ముందు చెప్పాలి. యూ టెల్ ఏంటి, మనం ఈ ఊర్లో నీ అవగాహన ఏంటి, ఏం చేయబోతున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేస్తున్నాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం బ్రాడ్గా మీరు చెప్తే దానిపై నేను చెప్తాను ఏం చేయాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మొదటగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రతిష్టాత్మకంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో ఉగాది రోజున P4 అనేటువంటి ఒక కాన్సెప్ట్ని లాంచ్ చేశారో, సో దాని ప్రకారంగా ఏంటంటే ఏదైతే మన రాష్ట్రంలో ముందుగానే సర్వే జరిగింది, ఆ సర్వే ప్రకారం ప్రతి గ్రామంలో కూడా సచివాలయ ఎంప్లాయీస్ వచ్చి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేది పూర్తి స్థాయిలో సర్వే చేశారు. అలా సర్వే చేసినప్పుడు మన జిల్లాలో మన జనాభా ప్రొజెక్టెడ్ జనాభా 17 లక్షలు కాగా 62,000 మంది ఇది ఏదైతే ఆర్థికంగా అత్యంత వెనుకబడినటువంటి ప్రజలుగా 62,000 మందిని కుటుంబాలని మనం గుర్తించడం జరిగింది. ఆ 62,000 కుటుంబాలలో మన ఈ కాన్స్టిట్యుయెన్సీలో చూసుకుంటే 10,300 కుటుంబాలు అందులో ఉన్నాయి. మరి మనం ఈరోజు ఈ సభ నిర్వహించుకుంటున్నటువంటి కొత్త గొల్లపాలెం గ్రామంలో చూస్తే 31 మందిని మనము P4లో అత్యంత వెనుకబడిన ఆర్థికంగా ఉన్నటువంటి కుటుంబాలని గుర్తించడం జరిగింది. అందులో కూడా గ్రామ సభని నిర్వహించినప్పుడు వ్యాలిడేషన్ చేస్తే వ్యాలిడేషన్ ద్వారా 10 కుటుంబాలని మనము పూర్తిగా ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలని గుర్తించడం జరిగింది. ఆ 10 కుటుంబాలకి సంబంధించి మనకు ఈ రోజున ఎవరైతే వారి యొక్క నికర ఆదాయము ఎక్కువగా ఉండి వారి జీవితాల్లో చాలా ముందుకు నడుస్తున్నటువంటి ఒక ఇద్దరిని మనం మార్గదర్శులుగా కూడా గుర్తించడం జరిగింది. నవీన్ విక్రమరావు గారు అలాగే వసంత శ్రీనివాసరావు గారు వేదిక పైన కూడా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే వ్యాలిడేషన్ ద్వారా మనం ఆ 10 మందిని కూడా అంటే నేను అడిగిన దానికి గారు ఒక నిమిషం కూర్చొని చెప్తాను. నేను చెప్పినప్పుడు ఆ పేర్లు ఎన్ని సెలెక్ట్ చేశారో, ప్రాసెస్ ఏంటో, ఊర్లో ఎట్లా చేశారో చెప్తారు. కూర్చోండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను పర్చూర్ నియోజకవర్గం చినగంజాం మండలం కొత్తపల్లి గ్రామానికి వచ్చాను. కొత్త గొల్లపాలెం గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇది ఒక తీర ప్రాంతం. ఎప్పుడు కూడా చినగంజాం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక బలహీనమైనటువంటి మండలం. ఇది నేను 40 ఏళ్ళుగా చూస్తున్నాను. అయితే కొత్త గొల్లపాలెం మాత్రం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మొన్న కూడా 80% ఓట్లు ఇక్కడ వేశారు. మొట్టమొదటిసారిగా ఈ మండలంలో కూడా మెజారిటీ 5,000 ఓట్లు వచ్చాయి. అంటే గాలి మారతా ఉంది. అందుకే మొన్న మీరు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకాలను అరికట్టడానికి ఆ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మిత్రులు, నేను, బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేశాం. ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం, ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం వెనుకబడిన వర్గాలే కారణం, మీరే కారణం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
ఒకరోజు 2 రోజులు కాదు, 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, కష్టపడ్డారు, సైకిల్ గుర్తుకే ఓటేశారు, బెదిరిస్తే భయపడలేదు, అనేక సమస్యలు వచ్చినా ఎదురుడ్డి నిలబడ్డారు. అందుకే నేను ఎంపిక చేసిన గ్రామం కూడా మీరు చూస్తే, నేను ఇలాంటి గ్రామాలు చూడాలి, మీకు ఒక భరోసా ఇవ్వాలి. 43 సంవత్సరాలు పార్టీని ఆదుకున్న మిమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనే ఉద్దేశంతోనే నేను ఈ గ్రామానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నెల వస్తే, మొదటి తారీఖు వస్తే ఆఫీసర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరం కూడా మొదటి తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదటి తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని, పేరు కూడా ప్రజాసేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్నీ. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను నేను. ఈరోజు సమస్యలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నేను ఒక మాట చెప్పింది, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా నేను చెప్పలేదు, అన్నీ ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్ అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. వచ్చిన 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు, దాంతో ప్రారంభమైంది. నేను వస్తానే దాన్ని 70 చేశాను. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1000 రూపాయలు చేశాను. మళ్ళీ 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, మేం చేసాం 2000 అంటారు. మీరు చేసింది 2000 కాదు, 2000 నుంచి 5 సంవత్సరాల్లో 250 ఇచ్చి 5 ఏళ్ళు ఇచ్చారు మీరు. నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు 3000 నుంచి 4000 రూపాయలు మీకు చేశాం. ఒక కుటుంబాలు నేను చూశాను, ఇప్పుడే 2 కుటుంబాల దగ్గరికి వెళ్ళాను.
ఆ 2 కుటుంబాలు కూడా ఈయన ఎల్లావుల వెంకటేశ్వరరావు ఆడబిడ్డ పెళ్లి చేశాడు. ఎవరో కాదు, భార్య తమ్ముడో. పెళ్లి చేసి పిల్లలు పుట్టిన తర్వాత ఒక అమ్మాయి మానసికంగా సమస్య వచ్చింది. ఇంకొక అమ్మాయి పుట్టిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ పోయాడో తెలియదు. ఆయన దారి ఆయన చూసుకున్నాడు. ఆ తండ్రి కుటుంబ బాధ్యత తీసుకున్నాడు. ఈయన తీసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని చూసుకోవాలి, వీళ్ళు కూలి పని చేసుకోవాలి, మళ్ళీ వీళ్ళు జీవనోపాధి కలపాలి. అందుకే నేను ఆలోచించింది, ఒకప్పుడు 5 రూపాయలు ఇచ్చేవాడిని దివ్యాంగులకి, అది 3000 చేశాను. మళ్ళా పెంచలేదు. నేను వస్తానే అది 6000 రూపాయలు చేశాను అందరికీ. ఇలాంటి పిల్లలకి, మతి స్థిమితం లేని పిల్లలకి, నడవలేని మంచానికే పరిమితమైన వ్యక్తులకి 15,000 రూపాయలు చేశానంటే అది మానవత. ఒకేసారి 5 రెట్లు పెంచాను. ఇప్పుడు ఆ కుటుంబం ఆ డబ్బులతో జీవించే పరిస్థితికి వచ్చారు. ఇవి ఇంకో పక్క మీరు చూస్తే, ఒక పక్క 4,000 ఇచ్చాను, దివ్యాంగులకు 6,000 ఇచ్చాం. కొంతమంది డయాలసిస్ చేసుకోవడం, కిడ్నీ సమస్యలు రావడం, కొంతమంది చాలా ఇబ్బందుల్లో లెప్రసీ పేషెంట్లు ఉండడం, ఇవన్నీ వచ్చాయి. వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇచ్చాను. ఇవన్నీ ఇచ్చి ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే దగ్గర 2.5 కుటుంబాలకు ఒక వ్యక్తికి పింఛన్ ఇస్తున్నాం. 1,50,00,000 కుటుంబాలుంటే 64 లక్షల పింఛన్లు ఇస్తున్నామంటే ఆవరేజన 2.5 కుటుంబాలకు ఒక పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అది కూడా మీరు ఒకసారి చూస్తే మీ ఆదాయానికంటే సమానంగా ఒకసారి ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. 4,000 అంటే 12 × 4 48,000. మీ ఎకరా సేద్యం చేసి ఎంత వస్తుందో ఆలోచించండి. సంవత్సరం మొత్తం కూలి చేసినంత రాదు. అలాంటిది నేను ఆలోచించింది పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ఒక్క కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. భారతదేశంలో ఎక్కడా లేదు. ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు, మీ బటన్లన్నీ నా పింఛన్తో సమానం అని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే నెలకు 2,722 కోట్ల రూపాయలు మీ ఇంట్లోకి వస్తుంది నెల అన్ని గ్రామాల్లో. కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు, ఏదో కూలి పనులకో బంధువుల ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ నెలలా పింఛన్ కోసం రావాలి. రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు. అందుకే నేను ఆలోచించాను, అలాంటి వారికి 1 నెల రాకపోతే 2వ నెల తీసుకోండి, 2 నెలలు రాకపోతే 3వ నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను. ఈరోజు మీరు చూసినప్పుడు దగ్గర 2 నెలలు తీసుకున్న వాళ్ళు 93,324 మంది ఉన్నారు. నేను మిగలబెట్టుకోవాలంటే 76 కోట్లు మిగులుతుంది నెలకి. కాదు, పేదవాడికి అండగా ఉండాలని అదనంగా 76 కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ళ పట్ల అభిమానం. ఇంకో పక్కన మీరు చూస్తే 3 నెలలు తీసుకుని 16,000 ఉన్నారు, వాళ్ళకో 14 కోట్లు ఇస్తున్నాం. వీళ్ళు కాకుండా భార్య భర్త ఉంటారు, భర్తకు పింఛన్ వస్తుంది, భార్యకు రావడం లేదు. భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాథయ్యే పరిస్థితి వస్తుంది. భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆటోమేటిక్గా ఇస్తున్నాం.
రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను, 7 గంటలకే పంపిస్తున్నాం. మళ్ళీ టెక్నాలజీలో అనుసంధానం చేస్తున్నాను. ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా, పక్కనిచ్చాడా, లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపిచ్చాడా, మొత్తం సమీక్ష చేస్తున్నా. మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా, పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా, మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా. అంటే ఉద్దేశం ఏంటి? పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు, ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం, ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. నేను ఒక మాటలో చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నా. తొలి రోజే 98% పింఛన్లు ఇచ్చేస్తున్నారు. మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు. ఇప్పుడు దానికి అందరినీ అభినందిస్తున్నా. శభాష్, మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. మీకు అందరికి కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, లేకుంటే అవసరం లేదు. ఇది అధికార యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి. ఈ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి. అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుంది, మన జీవితాలకు ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా ఇస్తూనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఇచ్చేది 4,000 లాస్ట్ స్లాబ్, అది అందరికీ ఇచ్చేది 4,000, ఇంకోటి 6,000, ఇంకోటి 10,000, ఇంకోటి 15,000. తెలంగాణలో మనకంటే ధనికమైన రాష్ట్రం, నేనే అక్కడ హైదరాబాద్ అన్ని డెవలప్ చేశాం. అక్కడ పింఛన్ ఇప్పుడు ఎక్కువగా అందరికంటే మళ్ళా వాళ్ళే ఎక్కువ. మన తర్వాత 2,016 రూపాయలు ఇస్తారు నెలకు. తమిళనాడు 1000 రూపాయలే, కేరళలో 1,600, కర్ణాటక బెంగళూరు ఉంది 600, ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో 500. ఇప్పుడు నేను అడుగుతున్న, సమిక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి, మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చి ఏమి ఇచ్చాడంటే ఏమి ఇచ్చానో ధైర్యంగా చెప్పి మీరు వాళ్ళని నిలదీస్తే రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు మీకు వస్తాయి. అదే నాకు కొండంత బలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవే మీ ఆశీస్సులు నాకు. ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా 28 రకాల పింఛన్లు మనం ఇస్తున్నాం. ఈరోజు పింఛన్లే కాదు, నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, అన్నా క్యాంటీన్లు మళ్ళా పెడతానని అన్నా క్యాంటీన్లు పెట్టి దగ్గర 200 క్యాంటీన్లో పేదవాళ్లకు భోజనం పెడుతున్నాం. రాబోయే రోజుల్లో చినగంజ మండలంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ వస్తుంది. మీరు పోతే అక్కడ భోంచేసి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తారు. ఏదైనా పనికి పోయినప్పుడు ఇలాంటివన్నీ ఏర్పాట్లు చేస్తాం. ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అమరావతి రాజధాని, అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి అయితే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అవకాశాలు వస్తాయి. మళ్ళీ అమరావతిని గాడిన పెట్టాం, చురుగ్గా పనులు అవుతున్నాయి. 3-4 సంవత్సరాల్లో మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పోలవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక జీవనాడి. నీళ్లు కావాలి. గోదావరిలో నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. ఇప్పుడు చినగంజాం ఉంది, పక్కన సముద్రం, ఇక్కడ నీళ్లు లేవు. బోర్లు వేసుకుంటే తప్ప నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు నదులు అనుసంధానం చేయాలని పోలవరాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టాం. పనులు అవుతున్నాయి. 2027కి పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల అనేక లాభాలు వస్తాయి.
వ్యవసాయం సుజావుగా జరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడాం, ప్రాణ త్యాగాలు చేశారు. అలాంటి దాన్ని దివాలా దీపిచ్చారు. దివాలా దీపిస్తే ప్రైవేటైజ్ చేస్తామంటే ఇది కరెక్ట్ కాదని అడిగాను. కేంద్రంలో ఉండే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేశాం. దీనివల్ల వచ్చిన వెంటనే దగ్గర 11,000 కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు ఇచ్చారు. నేను కూడా ముందుకు వచ్చాను. అవసరమైతే నా ప్రజల కోసం ప్రతి నెల 100 కోట్ల రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు కరెంటు ఛార్జీకి దాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకొని నేను ఉచితంగా ఇస్తానని నేను ముందుకు వచ్చాను. నీళ్లు, కరెంటు ఉచితంగా ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తే 10వ నెల విశాఖపట్నం స్టీల్ కూడా ఘాట్లో పడింది. అంటే పరిపాలన ఎప్పుడు కూడా సమర్థవంతంగా చేస్తే ఏదైనా దాన్ని బాగు చేసే అవకాశాలు వస్తాయి. విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చింది. ఒకప్పుడు రోడ్లు చూశారు, గుంతలు పడిపోయి ఎవరైనా బయట పోతే నడి విరిగిపోతుంది. ఎవరన్నా డెలివరీకి పోవాలంటే హాస్పిటల్కి పోయే పని లేకుండా మధ్యలోనే డెలివరీ అయిపోయే పరిస్థితి వచ్చి ఉంటుంది. ఈరోజు నేను అడుగుతున్నా, మీ రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చెప్పండి. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా రిపేర్ చేస్తాం. భవిష్యత్తులో రోడ్లన్నీ అద్దంలాగా ఉండాలని ఆలోచిస్తున్నా, మీరు సహకరిస్తే. దానివల్ల మనం ఎక్కడికి పోవాలన్నా రావాలన్నా ఒకప్పుడు మీరు చూస్తే నేషనల్ హైవేస్ ఉన్నాయి. 30 ఏళ్లకు మునుపు అయితే మనం రోడ్ల మీద పోయేవాళ్ళం కాదు. ఈరోజు నేషనల్ హైవేస్లు ఎక్కడా గుంతలే లేవంటే విధానమే కారణం. అలాంటివన్నీ వచ్చాయి. ఇంకో పక్కన మీరు చూస్తే డిఎస్సి, మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి పెడతానని మొదటి సంతకం పెట్టాను. రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్ళన్నీ రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లందరినీ పోస్ట్ చేసే బాధ్యత నాది. ఇంకో పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఈ ఊర్లో యాదవులు ఉన్నారు. మీ జీవనోపాధి గొర్రెలు మేపుకోవడం, లేకపోతే గేదెలు కానీ ఆవులు కానీ మేపుకోవడం ప్రధానమైన వృత్తి మీకు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళంతా మగ్గాలు పెట్టుకొని నేసే పరిస్థితి. అదే మరి చెట్లెక్కి కళ్ళు గీత గీసే గీత కార్మికులు ఉన్నారు. ఇంకో పక్క సముద్రంపై ఆధారపడి మత్స్యకారులు ఉన్నారు. వడ్డీర కూడా కంకర కొడుతూ వాళ్ళంతా ఆధారపడతారు. నాయీ బ్రాహ్మణులంతా కూడా ఎక్కడికక్కడ మంచి శుభ కార్యక్రమాలు జరిగితే వస్తూ ఉంటాం, దేవాలయాల్లో ఉంటారు. నేను అందరినీ ఆలోచిస్తున్నాను, ఏం చేస్తే మీ జీవితాల్లో బాగుపడతారో ఆలోచిస్తున్నాను. ఈరోజు గొర్రెలు ఉన్నాయి, మీరు గొర్రెలు పట్టిస్తాం. గొర్రెలు పట్టిస్తే ఎండ వాన పండగ లేకుండా మీ ఇంట్లో పెళ్ళైనా గొర్రెలు మాత్రం తీసుకుపోవాల్సిందే. నేను తెలంగాణలో, నేను హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూసేవాడిని. ఓసారి మీరు ఆ గొర్రెలు తీసుకొని మొత్తం దేశం అంతా తిప్పేవాళ్ళు, రాష్ట్రం అంతా తిప్పేవాళ్ళు. రాత్రుల్లో మంద కూడా పెట్టేవాళ్ళు. ఆ మంద పెడితే కొంత డబ్బులు వచ్చేటివి. అవన్నీ చూసిన తర్వాత ఈరోజు ఒకప్పుడు ఆవులు కూడా ఇట్నే మేపాం. ఇప్పుడు ఆవులు బయట తీసుకుపోయే పని లేదు, ఇంటి దగ్గరనే గడ్డేయగలుగుతున్నాం. దానా ఇంటి దగ్గరనే వేస్తాం. ఒక 2 ఆవులుంటే ఒక 15,000 వస్తాయి. గొర్రెలు కూడా బయట తీసుకుపోయే పని లేకుండా ఇంట్లోనే ఊర్లోనే మేపుకునే పరిస్థితి వస్తుంది. గడ్డి కూడా పెంచుకునే పరిస్థితి వస్తుంది. దానా కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఈ ఊర్లో చూశాను. ఇంకొక అమ్మాయి అయితే కొడుకుంటే ఆ అబ్బాయి కూడా 10వ తరగతి చదివి మానేశాడు. అతన్ని కూడా నేను చూశాను. ఈ ఊర్లో యువత ఉన్నారు. ఇమ్మీడియట్గా చదువుకున్న వాళ్ళు, చదువు మానేసిన వాళ్ళకి ఉపాధి కల్పించడానికి
ఇంటి దగ్గరనే గొర్రెలు పెంచుకునే వ్యాపారం మీ అందరికీ నేర్పిస్తాను. దీన్ని లాభసాటిగా ఏం చేయాలో కూడా చేస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. దానికి కావాల్సిన షెడ్లు కడతాం. దానికి కావలసిన ఏ విధంగా చేస్తే బాగుంటుంది అవన్నీ నేర్పిస్తా. ఈ ఊర్లో ఎందుకంటే మీరు నన్ను 40 సంవత్సరాలుగా ఆదరించారు తెలుగుదేశం పార్టీని. మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. ఈ గ్రామం దశ దిశ మార్చే బాధ్యత కలెక్టర్ పైన ఉంది, ఎమ్మెల్యే పైన ఉంది. ఏదో ఒక రోజు రావడం పోవడం కాదు, ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామందికి అనుమానం కూడా ఉంది ఇవన్నీ అయిపోతాయని. ఒకే రోజు చేయలేను. ఎందుకంటే నాకు కూడా వారసత్వంగా వచ్చిన ఆర్థిక సమస్యలు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. మీకు కూడా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు అప్పు ఉంటే అప్పుకు వడ్డీ కట్టాలనా లేదా, తిరిగి అప్పు చెల్లించాలనా లేదా, మళ్ళీ సంపాదిస్తే దానికంటే ఎక్కువ మనకు మిగులుతుంది, లేకపోతే గిట్టుబాటు కాదు. నేను కూడా ఆ అవస్థలోనే ఉన్నాను. కానీ ఒకటే చెప్తున్నా, నాకు సంకల్పం ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, రేపేం చేయాలనో ఈరోజు చేసే ఆలోచన ఉంది. అందుకే మీ అందరికి హామీ ఇచ్చాను. సమిక్షేమం చేస్తాను, అభివృద్ధి సుజావుగా ముందుకు తీసుకెళ్తాను. మళ్ళీ సంపద సృష్టించి ఆదాయం పెంచిన ఆదాయం నిరంతరం ఈ పేదవాడికే ఖర్చు పెడతానని చాలా స్పష్టంగా చెప్పాను. దీనికి కూడా అనేకమైన మార్గాలు ఆలోచిస్తున్నా నేను. అందుకనే ఇప్పుడు మీరు చూస్తే మొన్న ఉగాది, మళ్ళీ నేను రేపు ఒక మాట చెప్పాను. తల్లికి వందనం మేలో ఇచ్చి జూన్లో మీ పిల్లలు స్కూలు పోయే లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఆ డబ్బులు ఇస్తానని చెప్పాను. దాన్ని నేను కట్టుబడున్నా. అప్పో సప్పో లేకుంటే ఏం చేయాలో చేసి మళ్ళీ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే మీరు చూశారు, వంట గ్యాస్ సిలిండర్లు నేనే ఇచ్చాను ఆ రోజు డాక్రా సంఘాలకి. మొన్ననే మళ్ళీ మీరు ఆ వంట గ్యాస్ సిలిండర్లు కూడా ఆటకెక్కిస్తే ధరలు పెరిగిపోయినాయని 3 సిలిండర్లు ఇస్తారని హామీ ఇచ్చాను. దీపం 2 కింద అప్పుడే 1 సిలిండర్ ఇచ్చా. ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మీకు సిలిండర్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రైతులకు అన్నదాత 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తా ఉంది. మిగిలిన 14,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో రైతులకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం. మార్కెట్ ఇంటర్వెన్షన్లో ఉంటాం. ఏ రైతు ఇబ్బంది పడకుండా ఏవైతే ఈరోజు సంస్కరణలు వస్తున్నాయో, టెక్నాలజీ పెరిగింది, అవన్నీ ఉపయోగించి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సముద్రం పక్కన మనం చూస్తున్న మత్స్యకారులు ఉన్నారు. చేపలే వృత్తిగా జీవిస్తారు. మేలో జూన్లో మళ్ళా చేపల పెరగాలనే ఉద్దేశంతో వేటను నిషేధించారు. అందుకే వాళ్ళందరికీ ఇంటింటికి 20,000 రూపాయలు ఇస్తారని చెప్పాం. ఏప్రిల్లో ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఇవన్నీ చేస్తూనే ఈరోజు నేను ఊరు కూడా చూశాను. ఈ ఊర్లో డేటా చూస్తే చాలా వరకు ఊర్లో కొన్ని విషయాలు నేను చూశాను, అన్నీ స్టడీ చేశాను. 996 మంది జనాభా ఉన్నారు ఊర్లో. ఎంతమంది ఏమేమి చదువుకున్నారో కూడా లెక్కలున్నాయి. పింఛన్లు అయితే 138 మందికి మనం పింఛన్లు ఇస్తున్నాం. 6,08,000 రూపాయలు
నెలకు మీ గ్రామంలో పింఛన్లు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. 304 ఇళ్లున్నాయి. 304 ఇళ్ళు, 138 పింఛన్లు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను అన్నాను, ఆవరేజ్ రాష్ట్రంలో 2.5 ఇంటికి ఒక్కొక్కరికి పింఛన్ ఇస్తున్నామని చెప్పాను. ఇంకో పక్కన మీ ఊర్లో చాలామంది వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు, కూలి పనులు చేసుకుంటారు. కొంతమంది ఆటోలు అయితే 50-60 రూపాయలు ఖర్చు పెట్టి 40 కిలోమీటర్లు పనిచేసి మళ్ళా తిరిగి వస్తారు. అంటే 40 కిలోమీటర్ల పని కోసం పోతున్నారంటే ఈ ఊర్లోనే పని కల్పిస్తే మీరు ఎంత ఆనందంగా ఉంటారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికోసం శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కూడా చూశాను. కొంతమంది అయితే పచ్చళ్ళు చేస్తున్నారు. పచ్చళ్ళు చేసి నేను ONDC అనే ఒక ప్లాట్ఫామ్ పెడితే అందులో ఆర్డర్ తీసుకొని విదేశాలకు కూడా ఎగుమతి చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. చీరలు నేసే వాళ్ళని చూశాను. తిండి పదార్థాలు, చిరు పదార్థాలు, చిరుతిండ్లు చేసేవాళ్ళని చూశాను. ఇంకొకరైతే పిల్లల్ని డాక్రా సంఘాలు ఈ మ్యూజిక్ ఇవన్నీ పెట్టి ఇవి చేసే పరిస్థితి. కొంతమంది టెంట్ పెట్టి ఇవన్నీ ఏదైనా మీటింగ్లు వస్తే మరి టెంట్లు వేసే పరిస్థితి కూడా వచ్చారు. అంటే మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఆలోచించేది ప్రతి ఒక్కరికి పని కల్పించాలని. ఆ పని చదువుకున్న వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అని, లేకపోతే వ్యవసాయంలో కూడా మోడర్నైజేషన్ చేసి మిమ్మల్ని అందరినీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవడం కోసం ముందుకు పోతున్నాం. నేను ఒక ప్రోగ్రాం ఇచ్చాను, జీరో పావర్టీ అని. అంటే పేదరికం లేని సమాజం. ఈరోజు కొంతమంది బాగా డబ్బులు సంపాదించుకుంటారు, వాళ్ళకి తెలివితేటలు కానీ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడే వేదిక పైన కూడా ఇద్దరిని కూర్చొని పెట్టాం. నేను ఈ కార్యక్రమానికి ఒక పేరు కూడా పెట్టాను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఈ ఊర్లో ఎన్ని బంగారు కుటుంబాలు ఉన్నాయో లిస్టు తయారు చేస్తాం. ఎంతమంది మార్గదర్శులు ముందుకు వస్తారో వాళ్ళు లిస్ట్ తయారు చేస్తాం. వాళ్లకు వెసులుబాటు ఎంతవరకు ఉందో వాళ్ళందరిని అడుగుతాం. నేను ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తాను. నేను రేపు ఇంకా డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులంతా మీకోసం సంపాదిస్తాను తప్ప నేను వేరే వాళ్ళ కోసం కాదు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం నేను పడే శ్రమ కానీ, ఈ ప్రభుత్వం పడే శ్రమ కానీ. అలాంటప్పుడు మేము చేసే పనికి అదనంగా ఇలాంటి తెలివైన వాళ్ళు మీకు అండగా నిలబడితే నేను వారికి కూడా ఒక ఆలోచన ఇస్తాం, ఒక స్ఫూర్తినిస్తాం, వాళ్ళు చేసే పనికి గుర్తింపిస్తాం. నిన్ననే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీ అందరికీ. పుట్టుకతో ఎవ్వరు కూడా పెద్ద వ్యక్తులుగా పుట్టరు. అందరూ చిన్నగానే పుడతాం, చిన్న కుటుంబాలనే పుడతాం. ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన కూడా ఒక షెడ్యూల్ కులంలో పుట్టాడు, 12వ సంతానం. ఆ రోజుట్లో బరోడా కింగ్ ఉండేవాడు. ఆయన చదువుకోవాలంటే ఆయనలో ఉండే టాలెంట్ అన్ని చూసిన తర్వాత నెలకు 25 రూపాయలు బాంబేలో చదువుకు సహాయం చేశాడు. అది పెను సహాయం అప్పట్లో. ఈయన లండన్కు పోయి ఉన్నత చదువు చదువుకోవాలంటే $11 ఆయనకి ఇచ్చాడు నెలకు. దానివల్ల ఆయన చదువుకొని వచ్చి కడాన మంచి మళ్ళీ వస్తానే ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు. దాంతో రాణించాడు. రాణించి భారతదేశానికి ఒక రాజ్యాంగం రాసి భవిష్యత్తులో పేదవాళ్ళ జీవితాలు ఏ విధంగా బాగుపడాలనో స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎందుకు ఆ మాట వాడానంటే ఆ రోజు ఒకరి సహాయం వల్ల ఆయనకు ఎంతో పైకి రావడానికి దోహదమైంది. అబ్దుల్ కలాంను మీరు విన్నారు, ఒక పేద వ్యక్తి. ఆ పేద వ్యక్తికి ఒక అయ్యర్ అనే ఒక బ్రాహ్మణు ఎక్కడైతే రామేశ్వరంలో
అండగా నిలిచాడు. ఆ రోజు బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు కింద నుండే వాళ్ళు చూడకపోతే కాదు ఈయనలో మంచి గుణాలున్నాయి, ఈయన్ని చదివిస్తే పైకి వస్తాడని శిష్యుడిగా చేర్చుకొని చదివించాడు. బ్రహ్మాండంగా దేశానికి గర్వకారణంగా అబ్దుల్ కలాం తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన మారుమూల క్రమంలోని మనమారిగానే పుట్టి ఒక చరిత్ర సృష్టించాడంటే, ఒక యుగ పురుషుడు అయ్యాడంటే ఆయన వెనకాల కూడా చాలామంది ఉన్నారు. నేను అందుకనే మీ అందరినీ కోరుతున్నాను, ఈరోజు నేను తీసుకొచ్చిన డబ్బుల కోసమే కాదు, సరైన సమయంలో సరైన సలహా ఇస్తే, ఆ సలహా మీరు అవలంబిస్తే మీ జీవితాలే మెరుగవుతాయి, మీ జీవితాల్లో మార్పు వస్తుంది. నేను డాక్రా సంఘాలు పెట్టాను, 25 సంవత్సరాల కంటే ముందు పెట్టాను. ఈరోజు వాళ్ళ దగ్గర ఒక 35,000 కోట్ల రూపాయలు పొదుపు ఉంది. నేనే నేర్పించాను, రూపాయి మీరు పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తానన్నా. అంచెలంచెలుగా ఎదిగింది, బ్రహ్మాండమైన వ్యవస్థగా తయారైంది. ఇప్పుడు భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంలో ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, నా ఆలోచన, నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. పైనుండే 10% లేకపోతే 45% మనం తీసుకునే నిర్ణయాల వల్ల పైకి వస్తారు. చాలామంది వ్యవసాయంలో మంచి పాలసీ తీసుకొస్తే వ్యవసాయంలో ఉండే అందరూ పైకి వస్తారు. అదే సమయంలో ఒక 10-20% ప్రజలు ఏం చేయాలో తెలియకుండా, సరైన సమయంలో అండలేకుండా అక్కడే మిగిలిపోతున్నారు. అలాంటి వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. ఇది ప్రధానమైన ఉద్దేశం. టాప్లో ఉండే 10% మార్గదర్శకులుగా ఉంటారు, కింద నుండే 20% బంగారు కుటుంబాలుగా ఉంటాయి. ఇద్దరూ కలిసి ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేస్తే వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు వస్తుంది. అది చేయించడానికే నేను ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు ఏం చేస్తారో వాళ్ళు చెప్తారు, ఏం కావాలన్నా బంగారు కుటుంబాలు చెప్తాయి. ఒకే రోజు పరిష్కారం కావు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి పోతే ఒకే రోజు పరిష్కారం కాదు. చిన్న సమస్య అయితే, తలకాయ నొప్పి ఉంటే ఏదో మందులు ఇచ్చి పంపిస్తే తలనొప్పి పోతుంది. కానీ ఓసారి కొన్ని సమస్యల్ని పరిష్కారం చేయాలంటే చాలా రోజులు పట్టచ్చు, కడాన ఆపరేషన్ కూడా పట్టచ్చు. అదేవిధంగా మీ జీవితాల్లో మార్పు రావాలంటే ఒక పద్ధతి ప్రకారం నేను ఒకే నిర్దిష్టమైన ఆలోచన పెట్టుకున్నాను. 2029 ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ చూడాలనేది నా లక్ష్యం. ప్రతి ఒక్కరికి కనీస ఆదాయం ఉండాలి. ఉదాహరణకి ఈరోజు రాష్ట్రంలో 2,95,000 రూపాయల తలసరి ఆదాయం, 2029కి 5,60,000 రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది. 2047 ఈ రోజు నుంచి 23 సంవత్సరాల్లో 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది. నేను ఇవన్నీ చెప్తే నన్ను నవ్వారు ఒకప్పుడు హైదరాబాద్లో, ఇవన్నీ అవుతాయా అని. సెల్ ఫోన్ అంటే అందరూ నా పక్కన చూసి సెల్ ఫోన్ ఎవడికి కావాలన్నారు. ఇప్పుడు మీరందరూ సెల్ ఫోన్ లేకపోతే ఉండే పరిస్థితి లేదు. గొర్రెలు ఎక్కడికి పోయినా, మనం కూడా పోయినా సెల్ ఫోన్ మాత్రం మనతోనే ఉంటుంది. కూలి పనికి పోయినా సెల్ ఫోన్ ఉంటుంది. అంటే మనకు నిత్యావసర వస్తువుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ గ్రామంలో నేను చూశాను కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఈ గ్రామంలో నేను చూసినప్పుడు ఎక్కడ
ఈ ఊర్లో మీరు చూస్తే 304 ఇండ్లున్నాయి. వీళ్ళల్లో మనం చూస్తే ఇండ్లు 13ఏనా? నేను అడిగింది సచివాలయం మొత్తం చెప్పమంటున్నాను, లేకపోతే నీకు ప్రాబ్లం వస్తుంది రేపటి నుంచి. సచివాలయం వారిగా వర్కౌట్ చేయాలి మీరు. ఇంకా నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు ఫాలో కావడం. సచివాలయం లాస్ట్ యూనిట్. నేను ఎక్కడికి వచ్చినా సచివాలయమే రివ్యూ చేస్తా. ఓకే, ఈరోజు ఈ ఊరే ఇది, అంతేనా? నేను సచివాలయం పెట్టమన్నా. పంచాయతీ లేదు ఇప్పుడు. పంచాయతీ, సర్పంచ్, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్, సచివాలయం. ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఒక 17 మందికి మరుగుదొడ్లు లేవన్నారు, 13 మందికి ఇండ్లు లేవన్నారు. ఇంకా పింఛన్లు కావాల్సిన వారు అర్హత ఉంటే 30 మంది అన్నారు. రేషన్ కార్డు ఒకటి కావాలన్నారు. కరెంటు 4 కావాలన్నారు. ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయమని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నాను. అవన్నీ శాంక్షన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను. ప్రతి ఇంటికి 2 సెంట్లు కానీ 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఉండాలని నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఇల్లు లేని వారందరికీ 5 సంవత్సరాల్లో ఇల్లు కట్టించే బాధ్యత 2029కి పూర్తయ్యే బాధ్యత మేము తీసుకుంటాం. 3, ప్రతి ఒక్క ఇంటికి సస్టైనబుల్ వాటర్ అంటే ట్యాప్ ద్వారా ఇంటికి నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అది కూడా ప్రారంభిస్తున్నాం. కొన్ని చేశాం, కొన్ని చేస్తాం. అదే మరిగా ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి ఇస్తాం. మరుగుదొడ్డి ఇచ్చిన తర్వాత మీరు బయట పోయి మళ్ళా మరుక్కుపోతే కరెక్ట్ కాదు. మరుగుదొడ్డి అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉండే పరిస్థితి వస్తుంది. ఒకవేళ మీరు పిట్స్ కూడా తవ్వుతారు, మరుగుదొడ్లకు కావాల్సిన పిట్స్ అన్నీ అవి ఫుల్ అయితే దాన్ని ఏ విధంగా మళ్ళా తీయాలి, ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇచ్చాం. ఇప్పుడే కలెక్టర్కి ఊరు ఆదేశాలు ఇస్తున్నాను. నాకు ఒక నిర్దిష్టమైన టైం ప్రకారం 2 కిలోవాట్స్ కరెంటు అంటే 60,000 రూపాయలు ఉచితంగా ఇస్తాం. మీరు బీసీలు కాబట్టి ఇంకొక 20,000 ఇమ్మన్నాను. దానికి ఎంత అవుతుందో మిగిలింది పెట్టుకుంటే మీ అందరి ఇండ్లకు ఇంకా రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు కట్టకుండా తిరిగి కరెంట్ ఇస్తే మీకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని ఈ గ్రామాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఈ గ్రామం మొత్తం పూర్తి చేయండి. దీన్ని కూడా పూర్తి చేస్తాం. గ్యాస్ కనెక్షన్లు అందరికీ ఇచ్చాం. పేదవాళ్ళందరికీ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఇంటింటికి ఇంటర్నెట్ కూడా ఇమ్మంటున్నాను. మీరు ఇంటి దగ్గర కూర్చొని ఏమైనా ఫోన్లు చేసుకోవాలంటే సులభంగా టీవీ కానీ ఇంటర్నెట్ కానీ చూసుకోవడానికి ఇది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో డ్రైన్స్ అన్నీ పూర్తి చేసేయండి. నాకు మొత్తం సచివాలయం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నేను చెప్పినటువంటి ఇంటి జాగా, ఇల్లు, టాయిలెట్, ట్యాప్ కనెక్షన్, గ్యాస్, ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ విత్ సోలార్, ఈ సచివాలయాన్ని ఒక మోడల్గా తీసుకొని 100% స్టాచ్యురేషన్కి ఇంటిపైన కరెంటు తీసుకొచ్చే బాధ్యత మీరు చేయండి. రూఫ్ టాప్ సోలార్ పెట్టేసేయండి. దానివల్ల ఈ గ్రామం ఒక ఆదర్శం అవుతుంది. ఒక రికార్డ్ టైంలో పూర్తి చేయమని కోరుతున్నా. అదే మరి ఈ గ్రామం మొత్తం తీసుకొని మీ సచివాలయం సీసీ రోడ్స్ అన్నీ పూర్తి చేయండి. డ్రైన్స్ కూడా పూర్తి చేయండి. స్ట్రీట్ లైట్స్ అన్నీ పూర్తి చేయండి. ఇక్కడ చెత్త కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని కన్వర్ట్ చేసే కేంద్రం లేదు, దాన్ని కూడా పెట్టి దాన్ని కూడా పూర్తి చేయండి. వేస్ట్ మేనేజ్మెంట్ కానీ
ఈ రెండు కూడా చేయండి. దీన్ని ఒక ఆదర్శంగా మీరు నాకు ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని పూర్తి చేయండి. మళ్ళీ నెలవారీగా రిపోర్ట్ తెప్పిస్తా. అన్నీ పూర్తయ్యే వరకు నేను అండగా మీకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటికి కావలసిన 7 అవసరాలు ఇస్తున్నాను. ఊరికి కావలసిన అన్ని అవసరాలు తీరుస్తాం. స్కూల్ బిల్డింగు, కమ్యూనిటీ బిల్డింగ్లు అన్నీ వచ్చేస్తాయి. నేను ఇప్పుడే చూశాను, మీ ఊర్లో దేవాలయం కట్టారు, బ్రహ్మాండంగా కట్టారు. మీ ఊర్లో ఉండే పెద్ద గొల్ల అక్కడ పూజ చేసి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు, కొబ్బరికాయ కొట్టించాడు. నేను కొబ్బరికాయ కొడితే కూడా చాలా బాగా పగిలింది. అంటే మీ మనసు చాలా మంచిది కాబట్టి కొబ్బరికాయ కూడా చాలా పక్కాగా శుభాన్ని సూచిస్తూ పగిలే పరిస్థితి వచ్చింది. ఆయన ఆశీస్సులు తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను. దేవుడు ఆశీస్సులు తీసుకొని దేవాలయం బ్రహ్మాండంగా కట్టారు. ఎట్లా కట్టారంటే మీ దగ్గర డబ్బులు వేసుకున్నారు, దాతల దగ్గర డబ్బులు తీసుకున్నారు. దేవాలయాన్ని మాత్రం, దేవుణ్ణి మాత్రం బ్రహ్మాండంగా చూసుకొని ఎమ్మెల్యే డబ్బులు కూడా కొంత ఇచ్చాడు, సహకరించాడు. అందరూ కలిసి బ్రహ్మాండమైన దేవాలయం కట్టారు. దేవాలయం అయింది, ప్రజలే దేవుళ్ళు. మీ దేవాలయాన్ని కూడా, మీ ఇల్లును కూడా బాగు చేసే బాధ్యత మాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ దేవాలయాన్ని కట్టడానికి 10 మంది సహకారం తీసుకున్నాం, అవునా కాదా? కట్టినాక ఈరోజు మీకు అందరికీ ఆనందంగా ఉందా లేదా? వాళ్ళందరికీ మీరు కృతజ్ఞతగా ఉన్నారా లేదా? అదే నేను ఆలోచిస్తున్నా. ఈ పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఇది చెప్పింది నందమూరి తారక రామారావు గారు. అందుకే నేను ఆలోచించేది 2029కి జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం. ఆ తర్వాత మెరుగైన జీవన ప్రమాణాలకు మళ్ళీ పెంచుతాం. దాని తర్వాత బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వడానికి ఏమేం చేయాలో చేసుకుంటా పోతాం. నా ఉద్దేశం ఒకటి, సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు. అవసరమైన ప్రతి ఒక్కరికి ఆ సంపద ఉండాలి. మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి. మీ పిల్లల్ని బాగా చదివించాలి. మీ ఆరోగ్యం బాగుండాలి. మీరు ఉండే ఇల్లు బాగుండాలి. మీరు తినడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాల్సిన బాధ్యత, చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఇక్కడికి వచ్చినప్పుడు దాతలను మీరు చూశారు, ఒక 2 వచ్చారు. అదే మరి ఈ ఊరిలో 10 కుటుంబాలని పేద కుటుంబాలుగా కలెక్టర్ గారు ఎంపిక చేశారు. నాకు ఆ 10 కుటుంబాల పేర్లు ఒకసారి చెప్పండి, అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా వాళ్ళు చెప్తారు. పర్ల అవసరం వాళ్ళ అవసరం అటువంటి వాళ్ళు అవసరం. మనకెప్పుడు కూడా సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు ఒక కుర్రాడు వచ్చాడు, వాడు ఏ ఊరు కుర్రాడో తెలియదు. వాడికి కడుపు నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి పోవాలా, వాడికి బాధ ఉంటే నా దగ్గరికి రావాలా. అరిస్తే కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది, అది మర్చిపోతున్నాడు. వచ్చి ఇంతమంది యజ్ఞంగా మనం అందరం పవిత్రమైన కార్యక్రమాన్ని ఆలోచిస్తూ ఉంటే ఒక రాక్షస ముగ్గా వచ్చి అరస్తా కూర్చుంటే ఏమొస్తుంది? ఆ మాత్రం విజ్ఞత ఉందా ఆయనకి? ఉండదు. అంటే ఎవడో ఒక పొలిటికల్ పార్టీ చెప్తాడు, లేకుంటే వీడికేదో ఆవేశం, లేకుంటే దెయ్యం ఏదైనా దొక్కుంటుంది, ఇమ్మీడియట్గా ఎగిరిగిరి పడతాడు. వచ్చి గౌరవంగా చెప్తే నేను ఇంటా, నీ సమస్య కానీ పరిష్కారం చేయగలిగితే ఏ సమస్య అయినా పరిష్కారం చేయడానికే నేనున్నా. రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా. చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా అందరి సమస్యలు వింటా. అది న్యాయసమ్మతమైతే పరిష్కారం చేస్తా, కాకపోతే ఏం చేయాలని కూడా ప్రయత్నం చేస్తా. బెదిరిస్తే ఈ మార్గం అరిస్తే కడుపు నొప్పి ఉంటే గట్టిగా ఏం చేయాలో చేస్తా. వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇక్కడ చిల్లర పనులన్నీ చేస్తూ ఉంటారు, ఎక్కువ అటెన్షన్ వస్తుందని. అది మంచిది కాదు. సమాజంలో నేను చూశాను కొన్ని ఇలాంటి వేషాలన్నీ చూస్తూ ఉంటే ఎక్కడైనా వీళ్ళు తోక తిప్పచ్చు, కానీ నా దగ్గర తోక తిప్పితే 43 ఏళ్ళ నుంచి ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతా. ఎవరైనా సరే
ఇది ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞం చేసినప్పుడు సహకరించండి, సహకరించలేకపోతే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే రా, నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా, 24 గంటలు అందుబాటులో ఉంటా. పోతా ఉంటూ వస్తే కూడా కాగితం తీసుకొని కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి పరిష్కారం చేస్తాను. అది గుర్తుపెట్టుకోమని రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తి చేయడమే కదా, గట్టిగా కూడా ఉంటాను. ఒకవేళ కానీ మీరు ఏదో వచ్చి డిస్టర్బ్ చేయాలని కానీ మోటివ్స్ ఉంటే మాత్రం, దురుద్దేశమైన ఉద్దేశాలు ఉంటే మాత్రం మిమ్మల్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తాం. మీది సదుద్దేశం అయితే ఎప్పుడైనా రండి, 24 గంటలు వెల్కమ్. దారిలో పోతా ఉంటే కూడా కారు నిలబెట్టి వాళ్ళ సమస్య వినిపోయే వ్యక్తిని నేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు 2 విషయాలు, ఇక్కడ 10 మందిని సెలెక్ట్ చేశారు. ఆవుల వెంకాయమ్మ ఉందే ఇక్కడ, ఆవుల వెంకాయమ్మ ఏమ్మా, ఎల్లావులన ఆవులను పెట్టారు, ఆవులను పెట్టారేంటి? ఉందా ఆవిడ? రమ్మని ఎట్లా? ఆ కుటుంబం బాగా పేద కుటుంబమా? ఈ ఊరోళ్ళు చెప్పండి, ఆ కుటుంబం బాగా పేద కుటుంబమా? పేద కుటుంబం చేలు పైకెత్తండి. ఓకే. ఇంకొక ఆయన 2 పేర్లు వెంకాయమ్మని కొట్టావేంటి నువ్వు? ఇంకొక ఆవిడ కూడా వెంకాయమ్మ ఉంది. 2 వెంకాయమ్మలు. నువ్వమ్మా? ఈవిడ ఒక లాస్ట్లో ఉందా? ఎల్లావుల వెంకమ్మ, ఇంకో అంకమ్మ అన్నావు. వీడి పేరు అంకమ్మ, నువ్వు అంకమ్మ. ఏంటమ్మా నువ్వేనా? ఏ రా తల్లి, ఇట్రా ఇటురా. ఏం కాదా? సుబ్బాయమ్మ ఇటు రామ్మ. పేర్లు చదువుతాను, అందరు రండి. గడ్డం అచ్చయ్య వేరే ఊర్లో ఉన్నాడు. పెద్ద వెంకటేశ్వర్లు గడ్డం. కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేసుకోవాలి, పక్కన కూర్చొని పెట్టాలి. ముందుగా స్మార్ట్గా పనిచేయాలి, హార్డ్గా కాదు. పద్ధతి ప్రకారం పనిచేయాలి. మీరంతా సాంబశివరావు, మీరంతా పద్ధతి ప్రకారం పనిచేయాలి. ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి. నేను ఏ టెస్ట్ అయినా చేస్తూ ఉంటాను, మీరు చెప్పినట్టే నేను పనిచేయను. మోర్ ఆర్గనైజ్డ్గా ఉండాలి. పెద్ద వెంకటేశ్వర్లు గడ్డం పెద్ద వెంకటేశ్వర్లు. ఓపెన్గానే ఉన్నాం కదా. పడాల పెంచలమ్మ, వడ్లమూడి సుబ్బులు. రామ్మ ఇట్రండి, నిలబడుకోండి. మీరు ఈ పక్క వచ్చి కూర్చోండి. వడ్లమూడి సుబ్బాయమ్మ కూడా పిలిచామా? ఎల్లావుల అంకమ్మ. ఓకే. సుబ్బరత్నం, ఎల్లావుల సుబ్బరత్నం వచ్చారా? కూర్చోమ్మా. 2, 4, 6 ఉన్నారు. ఇంకా 4 లేరు. ఓకే. ఇప్పుడు ఒకసారి వాళ్ళ లేమ్మా, నువ్వు లేసరా. మైక్ ఇవ్వండి. మైక్ తీసుకో. ఏమ్మా నీ పేరేంటి చెప్పు? నా పేరు అంకమ్మ. అంకమ్మ, ఏంటమ్మా ఏం చేస్తావు నువ్వు? ఎమ్మెల్యేకి నమస్కారములు. కాదు, అట్లా కాదు, నేను అడిగిందని చెప్పు. ఎంతమంది మీ ఇంట్లో ఉంటారు?
నాకు 2 పిల్లలు. మీ ఆయన ఉన్నాడమ్మా? మా ఆయన కరెంటు పట్టుకొని చనిపోయాడు, బతుకు తెరికి వెళ్ళి. భర్త లేడు, భర్త లేడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు. ఏం చేస్తారమ్మా? ఆ పిల్లల్ని ఒక అమ్మాయిని చదివించి డాక్టర్ డబ్బులు పెట్టి ఇంకా కాసిన అప్పు చేసి అమ్మాయి పెళ్లి చేసిన. ఆయన అల్లుడు ఏం చేస్తాడమ్మా? అల్లుడు గొర్రె కాస్తాడు. గొర్రెలు కాసుకుంటాడు. గొర్రె కాసుకుంటాడు. ఓకే. రెండో అమ్మాయి అబ్బాయి అబ్బాయి చదువుకుంటున్నాడు. పెరిగంజం. ఏం చదువుతున్నాడమ్మా? 9 చదువుకుంటున్నాడు. ఏమ్మా? 9 చదువుకుంటున్నాడు. 9 చదువుతున్నాడు. ఇప్పుడు నీకు ఆస్తులు ఎంత ఉన్నాయమ్మా? భూమి ఉందా? 1 ఎకరం ఉంది. ఇల్లు ఉందా? ఇల్లు వాన కొడుతుంది, ఎత్తుకోసుకోవాలి. ఉండటానికి ఇల్లు లేదు. ఇల్లు లేదు. ఇంట్లో పెద్దలు ఉన్నారు? ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నారా? పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీ ఇంట్లో? లేరు. నువ్వు ఒకటే? నేను ఒక్కదాన్ని. ఒకటే కూతురికి పెళ్లి చేసింది. ఒకే బిడ్డ, మగబిడ్డ ఉన్నాడు, చదువుతున్నాడు. 1 ఎకరా భూమి ఉంది, ఇల్లు కూడా లేదు. ఆవిడ కష్టార్జితం పైన ఆవిడ ఆధారపడుతుంది. నీ కొడుకున్నాడమ్మా ఇక్కడ? రే గణేష్ రారా. గణేష్ గణేష్ చేయి పైకెత్తు. ఎక్కడున్నా రారా గణేష్. వదిలే 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 వదిలే. రా గణేష్ రా. రామ్మా రా. మైక్ తీసుకో, మాట్లాడు. నీ పేరేంటమ్మా? ఎల్లావాలి గణేష్. ఏంటి గణేష్, ఏం చదువుకుంటున్నావు? 9 సార్. 9 చదువుతున్నావు. ఎక్కడమ్మా? ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్స్ పెరగాను. బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను. చదివినాక ఏం కావాలనుకుంటున్నావు? జాబ్. ఏం జాబు? సాఫ్ట్వేర్ సార్. సాఫ్ట్వేర్. ఇట్రా ముందుకు రా. ఈ కుర్రాడు ఆలోచన చూశారు. 9 చదువుతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది ఒక కళ. సాఫ్ట్వేర్ ఏంటంటే తెలియదు ఇప్పటికీ, కానీ అందరూ బాగున్నారనేది తెలుసు. నేను కూడా ఒక ఇంజనీర్ అయితే నా తల్లిని బాగా చూసుకోగలుగుతాను, నా జీవితం బాగుంటుందని ఆశ ఉంది. అంతేనా? సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చేయాలి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి? నువ్వు చదువుకోవాలి. ఏం చదవాలి? ఇంగ్లీష్. ఇంగ్లీష్ చదివితే సాఫ్ట్వేర్ అవుతావా? మ్యాథమెటిక్స్ చదవాలి, పై చదువులు చదవాలి, బాగా చదువుకోవాలి, అప్పుడు అవుతావు. ఇప్పుడు చూశారు కదా మీరు ఒక సమస్య. ఇప్పుడు ఈ సమస్యల్ని వీళ్ళు 3 ఉన్నారు, 2 ఉన్నారు పెద్ద మనుషులు ఇక్కడ. వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తున్నా. వాళ్ళు సమాధానాలు చెప్తారు, వీళ్ళు ఇక్కడ కూర్చుంటారు, నేను ఇప్పుడే మాట్లాడతారు. కూర్చోండి. లేదా ఇప్పుడే కదా ఉండండి. లాస్ట్లో మాట్లాడు. లేయమ్మా, నువ్వు లేయి. నువ్వు కూర్చో, మీరు ఇద్దరు కూర్చోండి. నువ్వు రామ్మా. నీ పేరేంటమ్మా? ఏమ్మా? వెంకాయమ్మ గారు దగ్గర పెట్టుకో. ఎంతమంది అమ్మా మీరు మీ ఇంట్లో? 2 అబ్బాయిలు, అమ్మాయిలు. అబ్బాయిలు ఉన్నారమ్మా ఇక్కడ? ఎక్కడ పోయారమ్మా? పొలం వెళ్ళారు. ఈరోజు నేను వస్తున్నాను తెలుసా వాళ్ళకు? కూలి పని వెళ్ళాడు. ఏం చదువుకున్నారమ్మా వాళ్ళు? ఏం పని చేస్తారమ్మా? ఎంత వయసు అమ్మా? 35 ఉంటుంది. నీ కొడుకులా? 2 కొడుకులేనా? కూతురు. ఎంతమంది? కూతురు, కొడుకు. 3 మొత్తం. భర్త ఉన్నాడా? నీకేమైనా పింఛన్ కానీ అటువంటి ఏమైనా వస్తాయి? పింఛను ఆయన చచ్చిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు 200 పింఛను మీరే ఇచ్చారు. మళ్ళీ మధ్యలో ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తున్నా. నాకు ఆరోగ్యం లేదు, వేరే ఆధారం లేదు. ఇల్లు ఉందా? ఇల్లు లేదు. ఇల్లు కూడా లేదు. పిల్లవాడి దగ్గరే ఉంటున్నా. ఇద్దరికి పెళ్ళిళ్ళు కాల? ఇద్దరికి పెళ్ళి అయిందా? కోడళ్ళు ఉన్నారా? కోడళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు పని. వాళ్ళకి పిల్లలు ఎంతమంది? 1 అమ్మాయి, 1 అబ్బాయి, 1 అమ్మాయి, 1 అబ్బాయి. ఏం చదువుతారు వాళ్ళు? 1 అమ్మాయి 6 చదువుతుంది, 1 అబ్బాయి 4 చదువుతున్నాడు.
ఇంకొకరికి ఇంకొకరికి చదువుతలేదు వాడు ఏం పని చేస్తాడు? కూలి పని. మరి ఎట్లా నువ్వు? నేను ఒక్కదాన్ని మా అబ్బాయి కాడే ఉంటున్నాను. ఉంటావమ్మా, కానీ అందరిని చదివించాలి కదా. నేను చదివలేను సార్, నేనేం పెట్టి చదివించేది? ఎంత వయసు ఎంత వాడికి? చదువు నిలిపేసిన వాడికి చదువు నిలిపేశాడు కదా, వాడు ఎంత 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 ఎత్తు ఉంటాడు? తెలియదు సార్. 12 ఏళ్ళ 14 ఏళ్ళ 15 ఏళ్ళ? 15 ఏళ్ళు దాకా ఉంటుంది. ఓకే, నీ కూతురు అత్తగారింటికి వెళ్ళిపోయింది కాబట్టి కూతురు వెళ్ళింది. 2 కొడుకులు ఉన్నారు, 2 కోడలు ఉన్నారు, ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉన్నారు. అంతా కలిసి ఎంతమంది? 4. 6 ఎట్లా? మా ఎమ్మెల్యే 6 అంటున్నాడు. 2 కొడుకులు, 2 వాళ్ళకు భార్యలు, మళ్ళా 2 ఒక్కొక్కరికి 2 కొడుకులు అంటే 6 అంటే చెప్తాను. మా ఎమ్మెల్యే లెక్క తప్పబడతా అంత తక్కువ అవుతుందని. నాకు ఆరోగ్యం సరిలేదు సార్. నీకు ఆరోగ్యం సరే? ఏంటమ్మా నీ ఆరోగ్యం? క్యాన్సర్ వచ్చింది నీకమ్మా. డిటెక్ట్ చేశారా? ధైర్యంగా పెట్టారు, కరెంటు పెట్టారు, కీమీలు పెడుతున్నారు. 3 కీమీలు పెట్టారు. 8 కీమీలు పెట్టాలన్నారు. ఆ కీమీలు పెట్టినప్పుడు హుషారంటలు అసలు పైకి లేవలేకపోతున్నారు. బాగా బలహీనం అవుతున్నాం. మీరు ఒక విచిత్రమైన పరిస్థితి. వెంకయ్యమ్మను మీరు చూశారు. 2 కొడుకులు, 1 కూతురు. హాస్పిటల్ వెళ్దామంటే ఆ అబ్బాయిని తీసుకొని వెళ్దామంటే ఆ అబ్బాయి కూడా రావట్లేదు. ఆరోగ్యం హుషారులేక ఆ అబ్బాయి కూడా తీసుకెళ్తానికి. నేను డబ్బులు ఇస్తానమ్మా, నేను ఇచ్చి మానిటర్ చేస్తాను, నేను చేస్తాను. ఈ అమ్మాయిని మీరు చూస్తే అబ్బాయి కూడా ఏదైనా గొర్రెలు పెడితే ఆ అబ్బాయి కూడా చూసుకుంటాడు. చేస్తాం. నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టి పెడితే నేను ఆ ఇంట్లో ఉండి ఉంటాను. మీకు వందనాలు సార్. ఓకే అమ్మా, చెప్తాను. ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని చూశారు, ఈ పెద్దామని. 2 కొడుకులు, 1 కూతురు. కూతురికి పెళ్ళి అయింది, వెళ్ళింది. 2 కొడుకులు కూడా పెళ్ళిళ్ళు అయినాయి. అదే సమయంలో 2కి 2 పిల్లలు ఉన్నారు ఒక్కొక్కరికి. ఈవిడికి క్యాన్సర్ వచ్చింది, కీమో తీసుకుంటా ఉంది. కొడుకు కూడా రమ్మంటే ఈ పనుల వల్ల ఇప్పుడు మీరు చూశారు. పేదవాడి ప్రాధాన్యత. ఓసారి నేను వస్తున్నానన్నా ఈరోజు కూలికి పోకపోతే ఆ పూట గడవదనే ఉద్దేశంతో కూలికి పోయే పరిస్థితికి వచ్చారు. ఈవిడైతే పాపం ఎండలో కూర్చోలేదు, అదే మరి కూలికి పోలేదు. కీమో తీసుకుంటే కొంచెం సమస్య ఉంటుంది. కీమో తీసుకోవాలంటే ఎవరు తోడు రారు, కానీ డబ్బులు కూడా లేవు. ఆ పరిస్థితిలో ఇబ్బంది పడుతూ ఉంది. ఇది మనుషుల్లో ఉండే సమస్యలు. ఇదే ఓసారి మానవత్వం మనం కానీ అటెండ్ అయితే కొంతవరకైనా సమస్య పరిష్కారం చేయగలుగుతాం. నేను అందుకే ఆవిడ అడిగితే కూడా ఒక మాట అనేది మీరు చూశారు. కొడుకులు ఇదైతే వాళ్ళకు కూడా ఏదైనా గొర్రెలు పట్టించండి, నాకు ఆరోగ్యం కోసం ఇవ్వండి, ఇల్లు కూడా లేదు, ఇల్లు కట్టించండి, వాళ్ళు బాగుపడతారు, నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని కోరుకునే పరిస్థితి వచ్చిందంటే భారతదేశంలో ఒక గొప్ప సంపద. ఈవిడికి ఇన్ని ఇబ్బందులున్నా ఆవిడ గురించి ఆలోచిస్తేనే కొడుకుల గురించి ఆలోచిస్తూ ఉంది. అది భారతదేశంలో ఉండే ఒక పెద్ద అనుబంధం, పిల్లలపై నుండే అనుబంధం. పిల్లలు కూడా అనుబంధాన్ని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళను కూడా సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే చాలామంది చూసుకుంటున్నాం, కానీ ఇంకా బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాను, ఏం చేయాలని చెప్తాను. ఈ అమ్మాయికి అయితే ఇమీడియట్ డబ్బులు ఇచ్చి ఎంత ఖర్చు అవుతుందో కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. పూర్తిగా క్యాన్సర్కి 8 సార్లు కీమో ఇవ్వడానికి ఏమేం కావాలో డబ్బులు శాంక్షన్ చేయండి, మీరు పర్యవేక్షించండి. ఓకే, నేను చేస్తాను, నేను చెప్పిస్తాను. ధైర్యంగా కూడా నేను మాట్లాడతాను, ఏం చేయాలి చెప్తా. కూర్చో, లేమ్మా, రైటా. ఇంకా ఏమ్మా చెప్పు, మైక్ పట్టుకో, మాట్లాడు, బాగా మాట్లాడుతాను, ఫ్రీగా మాట్లాడు. నీ పేరేంటమ్మా? గట్టిగా మాట్లాడుతున్నావు. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? 2 కొడుకులండి. ఏం చేస్తారమ్మా? గొర్రెలు అతను సేద్యం చేస్తున్నాడండి. వాడికి ఇంటర్ చదువుతున్నాడు కొడుకు. కొడుకు ఇంటర్ చదువుతాడు. ఎవరు? పెద్ద కొడుకా? పెద్ద కొడుకు పిల్లోడు. పెద్ద కొడుకు పిల్లోడు ఇంటర్ చదువుతున్నాడు. ఇంకొకడు? ఒకరేనా? ఏంటి ఒకటితో నిలిపేశారు మీరు? ఒకటే ఎందుకు? 2 కావాలి కదా. మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతా ఉంది.
నీకెంతమంది పిల్లలు? నాకిద్దరు ఇద్దరు మగపిల్లలేనా? ఇప్పుడు నీ కొడుక్కి ఒకటే కొడుకు, మరి ఎట్లా? ఒకటే కొడుకు ఇంటర్ చదువుతున్నారు. నిజమేనమ్మా, నీకిద్దరు ఆయనకు ఒక్కరే. జనాభా తగ్గిపోతా ఉంది. ఇంకొక కొడుకు ఏం చేస్తాడు? రెండోవాడు. చిన్న పిల్లలు ఎంతమంది? ఇద్దరు. కూతురు కొడుక చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నారు? ఎంత ఒక్కొక్కరా ఆ? ఇది చదువుతున్నారు. వాళ్ళు మా పెద్దమ్మ బాగా ఎల్కేజీ ఇంగ్లీషు బాగా చదువుకుంటున్నారా? నీకు పింఛన్ వస్తుందా? ఇంకా ఎప్పుడు వచ్చింది 6 నెలలు చచ్చిపోయి పింఛన్ రాదు. ఇప్పుడు లేదా? లేదు నీకు పింఛన్ లేదా ఇప్పుడు? లేదు. కలెక్టర్ గారు ఈ అమ్మాయికి ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచి ఈ మంత్ నుంచే పింఛన్ ఇవ్వండి. నేను ఇమ్మీడియట్గా ఇమ్మంటానమ్మా, పింఛన్ ఇస్తారు. ఓకే, కూర్చొని చెప్తాను ఏం చేయాలని. రారా, నువ్వేం చెప్పక్కర్లేదు, నేను అడిగిందని చెప్పమ్మా. నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు నాతో మాట్లాడు. మీ ఇంట్లో ఎవరు ఉన్నారమ్మా? నాకు ఎవరు లేదు సార్. నువ్వు ఒకటేనా? నేను ఒక్కదానే, నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు. పింఛన్ వస్తుందా? పింఛన్ ఇస్తున్నారు. ఎంత ఇచ్చారు? 4,000 కరెక్ట్గా ఇస్తున్నారా? ఇస్తున్నారు. నెల ఇస్తున్నారా? ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా ఎవరన్నా? కాదు, లంచం లేదా? తీసుకోరా? గౌరవంగా ఇస్తున్నారా? ఎక్కడ మీ ఇంటికి వస్తున్నారా? ఇంటికి వచ్చే ఇస్తున్నారు. మొదటి తారీఖు ఇస్తారా? ఇస్తున్నారు. ఈరోజు ఇచ్చారా? ఎన్ని గంటలకు ఇచ్చారు ఈరోజు? పొద్దున్నే ఇచ్చారు. పొద్దున్నే ఇచ్చారు. దాచిపెట్టుకున్న డబ్బులు దాచిపెట్టుకున్నాను సార్. ఎక్కడ? ఇంట్లోనే పెట్టుకుంటున్నాను. నాకు ఇల్లు లేదు స్వామి. ఎడనా ఇచ్చి పెట్టుకుంటాను బ్యాంక్కి. ఏమన్నా బయట పెట్టుకుంటాట? బంధువులు నా స్నేహితుల? నాకు ఎవరింట్లో పెడతావు డబ్బులు? బ్యాంకీలో పెట్టుకుని నాకు ఎవరు లేరు. చెయ్యి అయిపు, ఏ పని చేసుకోలేదు, కన్ను చూపు తక్కువ. ఇప్పుడు నీకు ఇల్లు కావాలా? నాకు ఇల్లు కావాలి స్వామి. ఓకే, ఇమ్మీడియట్గా ఇల్లు లేదు లేకనే మిమ్మల్ని నువ్వు అక్కడ ఇంటి జాగా కూడా చూసి ఈ ఊర్లో ఆ అమ్మాయికి ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మీది. ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయండి. చేపిస్తాను, చేపిద్దాం. కూర్చోతా రామ్మా. రామ్మా. నేను కూతురికి పచ్చివాసం వచ్చి చెయ్యగలేవు. భర్త చచ్చిపోయాడు. పిల్లలు ఆ పిల్లకి ఎంతమంది అమ్మా? 3 పిల్లలు. ఆడపిల్లలు 2, మగపిల్లడు. కూతురికి 3 పిల్లలు. పిల్లడు చదివి టీచర్ కట్టు చదివి పలకోకుండా ఊరుకున్నాడు. ఇక్కడే ఉన్నాడు పిల్లడు. ఏం చదువుతున్నాడు వాడు? మీ వాడు మనవాడు ఏం చదువుతున్నాడు? ఏం చేస్తలేదు, చదువు ఉన్నాడు ఇక్కడ? ఇక్కడ లేడయ్యా, టంగుటూరు దగ్గర. పక్కూరా? టంగుటూరు దగ్గర. టంగుటూరు దగ్గర. టంగుటూరు అంటే అక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఓ, అమ్మాయిది ఆ ఊరు, అక్కడ ఇచ్చావు. అక్కడ వాళ్ళు ఉంటారు, నువ్వు ఇక్కడే ఉంటావు. భర్త చచ్చిపోయాడు మొన్న. ఈ 2 నెలలు అవుతుంది. ఆ అబ్బాయి చచ్చిపోయి కూడా. అమ్మాయి పచ్చివర్గం వచ్చింది. 2 సంవత్సరాల నుంచి లేవట్లే. ఆ అబ్బాయి చనిపోయాడు. ఆ పిల్లోడి పరిస్థితి ఏమీ లేదు. నా కొడుకులకి 2కి, ఒక కొడుకేమో కిడ్నీలు ఒకటి వచ్చి, ఒక కొడుకేమో. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వెంకటేశ్వరు ఇక్కడే ఉండరు. ఇప్పుడు వెంకటేశ్వరు ఉన్నాడు, గొడ్లమూడి వెంకటేశ్వరు. ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ రాలేదయ్యా, రాలేడు. ఇంటికాడే ఉంటాడు. హాస్పిటల్లో చూసుకున్నాడు. మందులు ఎప్పటికప్పుడే మందులు తెచ్చుకుంటున్నారు. చిన్న కొడుకు, ఇంకొక కొడుకు. చిన్న కొడుకు కిడ్నీలు. చిన్న గ్రామం, సమస్యలన్నీ ప్రతిబింబించే విధంగా 5 కుటుంబాలుంటే 5 కుటుంబాలను మాట్లాడిస్తే వాళ్ళ కష్టాలు మనం చూసాం. అయితే ప్రభుత్వం కూడా అందరికీ ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నాం, కానీ ఒకరికైతే మిస్ అయింది, అది కూడా చేయమన్నాను. ఇప్పుడు ఆ పెద్దమ్మకు కూడా కారణం ఉంది. ఆవిడెప్పుడు కూడా ఒకే విషయం ఆలోచించి దాని మీదనే ఆవిడ పరిస్థితి కూడా మీరు చూసినప్పుడు, ఎప్పుడైనా సరే మనుషులు ఒకే విషయం ఆలోచిస్తే ఆ విషయానికి పరిష్కార మార్గం లేనప్పుడు మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అదే మరిగా ఆవిడ కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఇక్కడ పెట్టుకున్న కార్యక్రమం, ఈ కుటుంబాలను మీరు విన్నారు. ఇలాంటి కుటుంబాలు ఇంకా కొన్ని ఉన్నాయి.
ఇంకొక పక్కన ఆ కుటుంబాల్లో ఒక కుటుంబం అయితే ఇక్కడ లేరు, వేరే కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడికి 2 వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తున్నా. రేపు రాబోయే రోజులు ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. ముందు విక్రమ్ని పిలుస్తున్నా. విక్రమ్ నారాయణరావు మైక్. విక్రమ్ నారాయణరావు అయితే లయార్డ్ హెల్త్ కేర్ అని ఒక కంపెనీ పెట్టాడు. ఇప్పుడు ఇతంది ఇక్కడనే చినగంజాం మండలం పర్చూరు కాన్స్టిట్యున్సీ బాపట్ల. ఇతను కంపెనీ పెట్టి 2011లో కంపెనీ పెట్టాడు. ఈయన ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ లయార్డ్ హెల్త్ కేర్ అని ఒక లీడింగ్ ఫార్మా ఇండస్ట్రీ పెట్టాడు. బాగా చేస్తున్నాడు. 12 మంది ఎంప్లాయీస్తో ప్రారంభించి ఇప్పుడు 2000 మంది ఎంప్లాయీస్ని నియమించుకునే పరిస్థితికి వచ్చాడు. ఎన్నేండ్లు? 13 ఏళ్ళు. ఈ 13-14 సంవత్సరాల్లో ఈ స్థాయిలోకి రావడమే కాకుండా ఈయనకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆ అవార్డ్స్ ఎమర్జింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అని 2024లో ఒక అవార్డు వచ్చింది. ఇంకొక అవార్డు మీరు చూస్తే బ్రిటిష్ పార్లమెంట్లో లండన్లో నవంబర్ 15, 2024లో అవార్డు ఇచ్చారు. అదే మరిగా ఇంకొక పక్కన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ఇంగ్లాండ్లో కూడా ఈయన పేరు రెఫర్ చేశారు. చాలా తొందరలో పైకి వచ్చారు, బాగా చేశారని. ఇతన్ని చూసినప్పుడు అతను ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో కూడా ప్రజలే ముందుండాలి, నేను ఏ పని చేసినా ప్రజల ఆరోగ్యం ముందుండాలి అని ఆలోచిస్తూ పనులు చేస్తున్నాడు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే అందరితో నెట్వర్కింగ్ బాగా చేశాడు. ఒక 8,000, 10,000 మంది డాక్టర్లతో నెట్వర్క్ చేసి ఈయన ప్రోడక్ట్ పైన ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు క్రానిక్ సెగ్మెంట్లో దేశంలోనే 30 కంపెనీల్లో ఇందొక కంపెనీగా ఈరోజు ఎమర్జ్ అయ్యే పరిస్థితి వచ్చింది. 2030కి నా మార్గన ఒక నిర్దిష్టమైనది పెట్టుకున్నాడు. 1,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కావాలని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాడు. నేను ఎట్టయితే 5,60,000 రూపాయలు మీ తలసరి ఆదాయం కావాలని ఆలోచిస్తున్నానో ఆయనకు కూడా ఒక లక్ష్యం ఉంది, దానికి పోతున్నాడు. ఇవన్నీ చేసినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఇంకొక పక్కన వారిని అడుగుతున్నా. ఈ సొసైటీ వల్ల నువ్వు బాగా పైకి వచ్చావు. నువ్వు కూడా వీళ్ళ మారినే ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నావు, అదే మరి గ్రామాల్లో చదువుకున్నావు. నీకు అదృష్టం కలిసి వచ్చింది. అదృష్టం నిన్నెత్తుక్కుంటా వస్తే నువ్వు గట్టిగా పట్టుకున్నావు అదృష్టాన్ని. మా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. ఎట్లా చేశావు, ఏంటి నీ చరిత్ర చెప్పి ఈ గ్రామంలో ఇప్పుడు బాధలు విన్నావు. ఎన్ని కుటుంబాలని బాగు చేసే బాధ్యత మీరు తీసుకుంటారో ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి. దాన్ని బట్టి రాష్ట్రం అంతా ఒక మెసేజ్ పోతుంది. నా ఉద్దేశం ఒకటి, పైనుండే 10% సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళు, కింద నుండే 20% వ్యక్తులకి సహాయం చేయాల, పైకి తీసుకురావాల. ఒక గణేష్ చూసావు, తల్లి విడోని చూసావు, పిల్లలను చూసావు. ఒక కుటుంబం అయితే రాకుండా కూలి పని పోయే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ ప్రాధాన్యత ఈరోజు పనిచేస్తే తప్ప కడుపు నిండే పరిస్థితి లేదు. ఏ విధంగా చేస్తావు, నీ స్ఫూర్తి ఏంటి, నువ్వు కూడా గ్రామం నుంచి వచ్చావు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు విక్రమ్ నారాయణరావు. మాది ఇదే మండలం, గొన్స్పూడి గ్రామం. గడిచిన 20 సంవత్సరాల నుంచి కూడాను గ్రామానికి సంబంధించి పనులు చేసుకుంటూ వెళ్తున్నాము. మాది వచ్చేసరికి ఒడిదుడుగులైన కుటుంబమే. ఆ కుటుంబంలో నుంచి మళ్ళీ మేము వచ్చేసరికి పెద్ద ఆస్తులేమి లేవు. నేను తమ్ముడు మేము ఇట్లా కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళమే. అలాగే ఈ తమ్ముడు కూడా ఇక్కడే పుట్టినోడే. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు బాంబేలో ఉన్నాడు, ఇద్దరు కలిసి. చెప్పండి. ఇట్లానే మా ఊర్లోనే ఎలిమెంటరీ స్కూల్ కానీ, పక్కనే ఉన్న తిమ్మసముద్రంలోనే హై స్కూలు, అలాగే చీరాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వ్యక్తులమే. తర్వాత MBA కంప్లీట్ చేసి ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా ఒక 3,000 రూపాయల శాలరీకి జాయిన్ అయ్యాను.
ఒక 5 సంవత్సరాల అనుభవంతో నేను తమ్ముడు ఇద్దరం కూడాను కజిన్స్ కలిసి మేము ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ స్టార్ట్ చేశాము, లాయిడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని. అది ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు చెప్పినట్లు దాదాపు 2000 మంది ఎంప్లాయీస్ తోటి ఆల్ ఇండియాలో టాప్ 23 ర్యాంకులో ఉన్నాము. అలాగే మా గ్రామానికి సంబంధించి నాకు తెలిసి సేమ్ మండలం కాబట్టి చాలామంది వినే ఉంటారు. గ్రామంలో చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం మేము. ఆ గ్రామంలో చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. పోయిన ట్రిప్లో, పోయిన గవర్నమెంట్ ఉన్న టైంలో కూడాను మా గ్రామ అభివృద్ధికి మేము కంపల్సరీ స్టాండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా సరే, వ్యాపారస్తులమైనా సరే ముందుకు వచ్చి సర్పంచ్ తీసుకుందామనేసి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం కూడా జరిగింది. అది 1 సంవత్సరం పోస్ట్పోన్ అయిన తర్వాత కూడాను ఎలక్షన్స్లో అందరూ పార్టిసిపేట్ చేయకుండా యునానిమస్గా ఇవ్వటం, అప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు అన్నారు ఆ గవర్నమెంట్లో టీడీపీ తరపున మొత్తం మీద ఫస్ట్ యునానిమస్ సర్పంచ్ అని కూడా చెప్పారు. అది ఒక బాధ్యతగా తీసుకున్నాము. ఆ బాధ్యతగా తీసుకున్నది కూడాను మా గ్రామంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఆ బాధ్యతని దాదాపు ఒక 4.5 నుంచి 5 కోట్ల రూపాయలు మా గ్రామం డెవలప్మెంట్కి ఉపయోగపెట్టాము. రోడ్లు వేయటం కానీ, లేకపోతే స్వచ్ఛ సుందర శుభ్ర గ్రీన్ గొండ్స్పూడి అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ తీసుకున్నాము. అలాగే ప్రతి దాంట్లో కూడా ఈ 4 సంవత్సరాల్లో 2 మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టడం కానీ, లేకపోతే గ్రీన్ గొండ్స్పూడికి మొక్కలు నాటించడం కానీ ఈ ప్రోగ్రాంలు అన్నీ చేస్తున్నాము. అలాగే ఓపెన్ డెఫికేషన్ గురించి కూడాను దాదాపు ఒక 50 లెటర్లు కట్టించి ఎవరికి కూడాను బయటికి వెళ్లకుండా మేము కాపలాలు కాసి అన్ని సీసీ కెమెరాలు పెట్టి మొత్తం మీద వాళ్ళందరికి కూడాను ఆ లెటర్ని ఉపయోగపడేటట్లు, లెటర్నే ఉపయోగించేటట్లు కూడాను కొంచెం ఒత్తిడి చేస్తూ చేయగలిగాము. అది అచీవ్ అవ్వగలిగాము. గ్రామం చుట్టుపక్కలంతా కూడా శుభ్రంగా ఉంది. ఇలా గ్రామంలో దీర్ఘకాలిక, ఇప్పుడు చూసినట్లు కూడా ఇట్లా దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, జబ్బులు ఉన్న వాళ్ళకి కూడాను చాలామందికి 150 మంది వరకు కూడాను దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడాను మందులు మా కంపెనీయే మేము ప్రతి నెల టెన్షన్గా మందులు ఇస్తూ కూడాను, అలాగే కొంతమంది చదివిస్తూ కూడాను ఈ చుట్టుపక్కల గ్రామాలు ఇందాక మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దర్శించుకున్న ఆ టెంపుల్ కూడాను ఒక 4-5 సంవత్సరాల కిందట ఆ టెంపుల్ డెవలప్మెంట్లో మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము కూడాను పార్టిసిపేట్ చేయడం జరిగింది, కొంత పంపించడం జరిగింది. ఇలా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో డెవలప్మెంట్స్కి మేము ముందుకు వస్తూ మా ఎమ్మెల్యే గారు శ్రీ ఏలూరు సాంబశివరావు గారు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము ఈ డెసిషన్స్ తీసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం అన్నమాట. ఆల్రెడీ చేస్తున్న పనే సార్ ఇది. మీ P4 అనేది మాకు చాలా ఫాస్ట్గా ఎక్కింది. ఇప్పుడు మార్గదర్శిగా ఎంపిక చేసినందుకు, అది కూడా మొదటిది అని మొన్న మీరు అనౌన్స్ చేశారు ఉగాది రోజు, మొదటిది అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా గ్రామానికి సంబంధించి మీరు ఇంకా ఈ బాధ్యతలు ఇస్తున్నారు. ఈ పిల్లాడు చదవటం కానీ, వాళ్ళ పెద్దలకి మెడిసిన్స్ అరేంజ్ చేయటం కానీ, ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మా గత చరిత్ర చూస్తే సార్ మేము బాధ్యతగా ఉంటామని, ఆ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తామని మీకు నమ్మకం వస్తుందని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ విక్రమ్. ఇప్పుడు డబ్బులు ఇవ్వడమే కాదు, ఇక్కడి నుంచి వాట్సాప్లో వీళ్ళందరినీ పెట్టుకొని, ఒకవేళ కొంతమంది వాట్సాప్లో లేకపోతే కనెక్షన్ పాయింట్ పెట్టుకొని వాళ్ళకి టైం టు టైం గైడెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ పిల్లోడు ఉన్నాడు గణేష్, వీడు 9th క్లాస్. మీరు కష్టపడి ఒక 6-7 సంవత్సరాలు చదివిస్తే వీడు అనుకున్నట్టు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఆ కుటుంబం మొత్తం పైకి వస్తుంది. ఆ బాధ్యత, ఇలాంటి బాధ్యతలు మీరు తీసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. 10th ఇక్కడ ఉండడు సార్, హాస్టల్కి వెళ్ళిపోతాడు సార్. 10వ తరగతి నుంచి ఇక్కడి నుంచి పంపించి ఆయనే మెంటరింగ్ చేస్తాడు, హ్యాండ్ హోల్డింగ్ చేస్తాడు. అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెడతాడు, అన్ని బాధ్యతలు తీసుకుంటాడు. తీసుకొని ఆవిడ కూడా ఏం పని చేస్తుందో ఒకసారి ఆవిడతో కనుక్కొని ఆవిడ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసి ఒక 4 గొర్రెలు పట్టిస్తే బాగుపడుతుందా, లేకుంటే 2 ఆవులు పట్టిస్తే బాగుపడుతుందా, ఏం చేస్తే ఆవిడకి కూడా ఒక 20,000-30,000 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా ఈ కుర్రాడు జీవితంలో సెటిల్ అయ్యేట్టుగా మీరు నర్చర్ చేస్తూనే ఉంటారు. అలాంటి కుటుంబాలకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. వాళ్ళకుండే ఆస్తులు, ఇప్పుడు ఆ కుటుంబానికి ఆస్తి ఏంటి? ఈ కుర్రాడే ఆస్తి. ఆ కుర్రాడిని ఆస్తిగా మీరు ట్రీట్ చేసి పెట్టుబడి ఈ కుర్రాడి పైన పెట్టి, ఈ కుర్రాడిని కానీ బాగా మనం
మానిటర్ చేయగలిగితే ఈయన కుటుంబానికి ఆస్తి కాకుండా సమాజానికే ఒక ఆస్తిగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. మీరు చదివించిన వాడు ఈరోజు మీరు మార్గదర్శి, అది బంగారు కుటుంబం. రేపు వీడు పెద్ద అయినాక వీడు బంగారు కుటుంబం మార్గదర్శి కావాలి, వీడు 10 మందికి సహాయం చేయాలి. అప్పుడే ఈ ఉద్యమానికి స్ఫూర్తి వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంతమందిని చేయగలుగుతారు మీరు విన్నారు. ఈ 6-7 మంది కలెక్టర్ ఒక ప్రొఫైల్ ఇస్తాడు, మీరు వర్కౌట్ చేయండి. వీళ్లే కాదు, ఊరు మీద నాకు ఒక అవగాహన ఉంది. ఈ ఊరంతా కూడా యాదవులు ఎక్కువ ఉన్నారు. కులవృత్తి 2, పాలు గొర్రెలు, ఈ 2 ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కొన్ని సమస్యలు కూడా మనం చూస్తే గ్రామ సమస్యలు, వ్యక్తిగత సమస్యలను నేను పరిష్కారం చేస్తాను. మీరు చేయాల్సింది ఆర్థికంగా వీళ్ళ పైకి తీసుకురావడం, ఆరోగ్యపరంగా వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడం. వీళ్ళని ఏం చేస్తే వీళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందో ఇప్పుడు మీరు చూశారు. వాళ్ళకుండే రోజువారీ కార్యక్రమంలో ఈరోజు ఈ కార్యక్రమంలో కూర్చుంటే కొంచెం ఆలోచన చేసే పరిస్థితికి వస్తారు. వాళ్ళు కూర్చోలేకపోయారంటే వాళ్ళకుండే ఇబ్బంది. అలాంటి సమయంలో మీరు వాళ్ళకి ఎప్పుడు సమయం ఉంటే ఆ సమయంలో మాట్లాడి ఆ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎట్లయితే 2030కి 10,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయాలనుకుంటున్నావో, నీకు అప్పచెప్పిన 10 కుటుంబాలు 2030కి ఎక్కడుంటారు, 2035కి ఎక్కడుంటారు, 40కి ఎక్కడుంటారు, 47కి ఎక్కడుంటారో మీరు చూసి నాకు చూపించాలి. ఒకవేళ మీకు అంతకంటే ముందే వీళ్ళు పైకి వస్తే బంగారు కుటుంబాలు మారుతాయి, మార్గదర్శులు ఉంటారు. ఒకవేళ మార్గదర్శులు కూడా చేయకుండా పారిపోతే వేరే మార్గదర్శులు వస్తారు. ఉద్యమం మాత్రం కంటిన్యూ అవుతుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇది ఒక మిషన్ అప్రోచ్ తీసుకున్నా. జీవితంలో చాలా కార్యక్రమాలు చేశాను. 47 సంవత్సరాలు మీరు నన్ను ఆశీర్వదించారు. ఏ నాయకుడికి దొరకలా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని, ఇప్పుడు 6వ సంవత్సరం ఈ రాష్ట్రంలో మళ్ళీ కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రిని. అంటే ఇది అరుదైనటువంటి గౌరవం మీరు ఇచ్చారు. కానీ నేను కూడా తెలుగు జాతిని అన్ని విధాలు ఆదుకుని ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతిని తయారు చేయాలనేది నా ఆకాంక్ష. అది చేస్తా. దానికోసం నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మీరు కూడా ఆలోచించండి. ఊరంతా మీరు చెప్పింది విన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడింది మీకు అర్థమైందా? చేలిపైకి ఎత్తండి, అర్థమై ఉంటే మీకు. మార్గదర్శి ఆయన ఏం చేస్తాడో చెప్పాడు. మీ ఊరు పక్క ఊరిలోనే ఇక్కడే పుట్టి, మీలో ఒకటిగా పుట్టి ఒక పరిశ్రమ పెట్టి ఇప్పుడే 300 కోట్ల రూపాయల టర్నోవర్కి వచ్చే పరిస్థితికి వచ్చాడు. 1000 కోట్లు ప్లాన్ చేసుకుంటూ సాధిస్తాడు. ఆ పట్టుదల ఉంది. అదే మరికి కుర్రాన్ని చూశారు. ఇంజనీర్ కావాలన్న ఆశ ఉంది. కానీ తల్లిని చూస్తే కష్టాలున్నాయి. వెనక ముందు ఎవరు లేరు. కనీసం వీడిని ఏం చేయాలని ఆలోచించాలన్నా, కన్సల్ట్ చేయాలంటే ఊర్లో ఎవరన్నా చెప్తారు, లేకుంటే ఆవిడే ఆలోచించాలి. ఆవిడకి అంత ప్రపంచజ్ఞానం లేదు. అది విక్రమ్ అయితే చేయగలుగుతాడు. ఈయనకి దేశం అంతా తిరుగుతున్నాడు. ఏం చేస్తే లాభం వస్తుందో ఆ కుటుంబానికి అండగా ఉండి, మీ కుటుంబ సభ్యులతో సమానంగా ఇది ఒక అదనపు బాధ్యతగా మీరు తీసుకొని మీరు చేయాల్సిందిగా విక్రమ్ గారిని కోరుతున్నా. చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. బాగా చదువుకుంటావా? నమ్మకమేనా? నీకు ఆయన చెప్పింది నీకు అర్థమైందా? అర్థమైంది సార్. ఏం అర్థమైంది నీకు చెప్పు. నువ్వు అయి ఉంటే బాగా చదువుకుంటావు. ఇప్పుడు విక్రమ్ నాగేశ్వరరావు చెప్పాడు, నారాయణరావు చెప్పాడు. నారాయణరావు గారు చెప్పింది నీకేమర్థమైంది? బాగా చదివేస్తాడండి. అర్థమైందా నీకు? అర్థమైంది. నీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరితో మాట్లాడతావు? మీ అమ్మతో. తర్వాత ఎవరితో మాట్లాడతావు? సార్తో మాట్లాడతావు. కాబట్టి లైన్ ఏర్పాటు చేశా. ఆ లైన్లో పోయే బాధ్యత మీది. సరేనా? నమ్మకమేనా? నమ్మకం. సరే సార్. గట్టిగా చెప్పు. సరే సార్. ఓకే, అందరికి చెప్పు. అందరి ముందర నేను మళ్ళీ నిన్ను ఇంజనీర్గా చూడాలి. సరే. అవుతానని చెప్పు. అవుతాను. మొత్తం నువ్వు బ్రీఫ్గా చెప్పు. నువ్వు 9వ తరగతి స్టూడెంట్ కదా, చిన్నగా అందరికీ చెప్పేసి బాగా చదువుకొని అవుతానని. నేను బాగా చదువుకొని ఇంజనీర్ అయినా అవుతాను సార్.
థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టి నిండు మనసుతో ఈ చిరంజీవిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అమ్మా. గుడ్, బాగా చదువుకో, పైకి వస్తాం రా. ఇంకొక పక్కన వసంత శ్రీనివాసరావు నువ్వు చూసి విన్నావు కదా. ఇప్పుడు శ్రీనివాసరావుని చూస్తే ఆదిత్య అప్లయన్సెస్, వ్యాబ్ ఇండస్ట్రీస్ వీరు కూడా 310 కోట్ల టర్న్ ఓవర్ ఉంది. ఇంకొల్లు మండలం పరచూరు కాన్స్టిట్యున్సీ వీరు కూడా శ్రీను వసంత ఎన్ ఇండస్ట్రియలిస్ట్ ఇతను. ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ మొత్తం చేస్తున్నాడు. ఫ్యాన్లు ఇంకా కొన్ని ఉషా ఫ్యాన్కి కానీ, పెనసానిక్ కానీ, క్రాంప్టన్కి కానీ ఇవన్నిటికి కూడా ఓఈఎం లైక్ ఇవందరికీ ఆపరేషన్ మెయింటెనెన్స్ చేస్తారు. వీరు తయారు చేసి వాళ్ళకి బ్రాండ్ వేసి అమ్ముతారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ బ్రాండ్స్ వీళ్ళు తయారు చేసి మనం వాడే ఫ్యాన్లన్నీ వీళ్ళు తయారు చేసి వాళ్ళు బ్రాండ్ చేసి వాళ్ళు అమ్ముతున్నారు. అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి అన్నిటికీ సప్లయర్గా ఉషా, లేకపోతే క్రాంప్టన్, పెనసానిక్ ఇవన్నీ కూడా చేసి మిడిల్ ఈస్ట్కి, ఆఫ్రికాకి, సౌత్ ఏషియాకి ఇవన్నీ కూడా పంపిస్తున్నారు. ఆయన కూడా మీరు చూస్తే 2021లో 150 కోట్లు టర్న్ ఓవర్, 24-25 వచ్చే కొందికి 310 కోట్లు డబల్ అయింది. 27-28కి 520 కోట్లు పెట్టుకున్నాడు. 30కి 1000 కోట్లకు తక్కువ కాకుండా చేస్తాడు. చాలా సంతోషం, మంచి సక్సెస్ఫుల్. అదే మరి ఏపీలో కూడా బాగా గవర్నమెంట్ టెండర్స్లో కూడా ఈఎస్ఎస్ఎల్ ప్రాజెక్టులు చేస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఎనర్జీ సేవింగ్ అన్నీ కూడా ఆయన కూడా పనిచేస్తున్నాడు. నేను కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తే ఒక యూనిట్ కానీ సేవ్ చేస్తే 2 యూనిట్లు ఉత్పత్తి చేసినట్టు అవుతుంది. అలాంటి మంచి కార్యక్రమాన్ని వారు చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సోషల్ యాక్టివిటీస్ కూడా కమ్యూనిటీ సెంటర్లు పెట్టాడు, మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టాడు, డొనేషన్స్ అన్ని ఓల్డేజ్ హోమ్కి డొనేషన్లు ఇస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. అదే మరిగా ఎక్కడన్నా శ్మశాన కేంద్రాలు వాటికలు కావాలంటే అవి కూడా కట్టాడు. ఇలాంటివి మంచి కార్యక్రమాలు చేసి ఒక మంచి వ్యక్తిగా వీళ్ళిద్దరిలో మీరు కోరుకున్నారు. నేను అదే విషయం చెప్తున్నా. ఒక స్థాయి వరకు కష్టపడేది కడుపు కోసరం, ఒక స్థాయి వరకు కష్టపడేది కుటుంబం కోసరం, ఆ తర్వాత మనం కష్టపడేది పేరు కోసరం. ఆయన ఇక్కడ రావాల్సిన పని లేదు, ఈయన ఇక్కడ రావాల్సిన పని లేదు, మన దగ్గర కూర్చోవలసిన పని లేదు. కానీ ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండే గుణం మీరు చూస్తే ఒక స్థాయి తర్వాత నాతో సమానంగా ఉండే పేదవాళ్ళకి సహాయం చేసి నా జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని ఏకైక కోరికతోనే వాళ్ళు ఉన్నారు. అందుకే వీళ్ళందరూ వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ప్రయత్నం అంతా ఒకటే. ఇలాంటి కొంతమంది సమాజం వల్ల పైకొస్తారు, వాళ్ళు రారు, వాళ్ళు ఏసీ రూముల్లోనే ఉంటారు. కడాన మనిషి చనిపోయిన తర్వాత ఏసీ రూములను చనిపోం, తీసుకొచ్చే శ్మశానానికే తీసుకొస్తారు. ఎవరు ఇంట్లో డెడ్ బాడీని పెట్టుకుంటారు ఎవరన్నా? పెద్దవాడైనా కోటీసుడైనా కడాన పోయి అది భూమిలోకి పోవాల్సింది. భూమిలో పుట్టాం, మట్టిలో పుట్టాం, మళ్ళా మట్టిలో కలిసిపోతాం. కానీ శాశ్వతంగా మిగిలేది మన జీవితంలో ఏం చేశామో అది మంచి కార్యక్రమానికి వచ్చారు. వారిద్దరిని అభినందిస్తూ ఇప్పుడు మన మిత్రుడు శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం వసంత శ్రీనివాసరావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం అర్థం చేసుకున్నారు, మీరేంటి? నా పేరు వసంత శ్రీను. మేము వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాము. మాది ఇంకోలు మండలం హలో సార్. మేము కష్టపడి పనిచేసి ఈ స్టేజ్కి వచ్చాము సార్. ఇండియాలో #1 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫ్యాన్ ఇండస్ట్రీలో. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ బ్రాండ్స్. ఏ కంపెనీ అయినా ఇండియాలో ఫ్యాన్లు చేయాలంటే మొత్తం మేమే చేస్తాము. కొత్తగా కాన్సెప్ట్ ఇండియాలో ఫస్ట్ టైము ఎనర్జీ సేవింగ్ ఫ్యాన్స్. అంటే ఈ పాత ఒక ఫ్యాను 75 వాట్స్ తీసుకుంటుంది. నేను డెవలప్ చేసిన ఫ్యాను 28 వాట్స్. అంటే ఒక ఫ్యాన్ కన్జంప్షన్కి ఇప్పుడు 4 ఫ్యాన్లు తిరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా లాస్ట్ టైం మీరు కూడా లాంచ్ చేశారు ఈఎస్ఎస్ఎల్ పెద్ద ప్రాజెక్టు.
మీరు ఏదైతే నేను ఇఫ్మా మీటింగ్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ మీటింగ్లో ఫైనాన్షియల్లో పవర్ ఒక్క యూనిట్ పవర్ సేవ్ చేస్తే అది ఎనర్జీ సేవింగ్ అనేది అదే సేమ్ మీరు అదే లాస్ట్ మీటింగ్లో మీరు అదే చెప్పారు. వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ అంటే ఇండియాలోనే కాదు త్రూఅవుట్ వరల్డ్ మొత్తం ఎక్స్పోర్ట్ చేయాలనే కాన్సెప్ట్ బిఎల్డిసి కాన్సెప్ట్ ఓన్లీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. మేము ఒక్కళ్ళమే ఉన్నాము, తర్వాత చాలా కంపెనీలు చేస్తున్నాయి కానీ వాటేజ్ ఎక్కువ, అంటే వాళ్ళు మినిమం 35 వాట్స్ తీసుకుంటారు. అంటే పవర్ కన్జంప్షన్ తక్కువ చేసేదే మేము ఈ ఫ్యాన్తో పాటు మా ఊర్లో ఉన్న మా ఊరు కానీ పక్క ఊర్లో ఉన్న వాళ్ళు కూడా మాకు యాన్సిలరీస్గా తీసుకెళ్ళి ఎక్కువ చదువుకోకపోయినా వాళ్ళను కూడా తీసుకెళ్ళి యాన్సిలరీస్ డెవలప్ చేసి వాళ్ళను కూడా మాతో పాటు గ్రోత్ అవ్వడానికి చేస్తున్నాం సార్. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఎడ్యుకేషన్ నుంచి కానీ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే నేను ఇండస్ట్రియల్ ఆటోమొబైల్ సెక్టర్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి మా ఫ్యాక్టరీస్ ఏదైనా ఏ ఫ్యాక్టరీ అయినా కానీ ఈవెన్ గోవా, హైదరాబాద్ ఎక్కడ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చేస్తాము. లాస్ట్ టైం కూడా సార్తో కూడా చెప్పాము, ఒకవేళ ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడన్నా కానీ ఒకవేళ ఏదన్నా ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే మేము ఫ్యాక్టరీ పెట్టేసి ఈ ఏరియాలో కూడా ఎంప్లాయ్మెంట్ కోసం కూడా ట్రై చేస్తాము. దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా జాబ్స్ ఇస్తాం. ఇప్పుడే సాంబసారు అడిగాడు, ఈ ఏరియాలో షిప్ బిల్డింగు, షిప్ రిపేరింగ్ ఇండస్ట్రీ పెడితే బాగుంటుందని కోరాడు. 2-3 ఆసక్తి కూడా చూపించారని చెప్పాడు. నేను పిలిపించి మాట్లాడతాను. అది మాట్లాడితే అక్కడే ఇండస్ట్రీస్ కూడా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ల్యాండ్ కూడా ఉంది, నీళ్లు ఇవన్నీ తీసుకొస్తే ఇండస్ట్రీ కూడా వస్తుంది. ఏదర్ ఫార్మాస్యూటికల్స్ కానీ లేకపోతే ఏ ఇండస్ట్రీ రావాలని అవి కూడా వర్కౌట్ చేస్తాం. ఇలాంటి వ్యక్తులందరూ ముందుకు వస్తే అది కూడా చేసి ఈ ప్రాంతంలో ఉండే వ్యక్తులు వేరే ప్రాంతానికి పోకుండా ఇక్కడే ఉపాధి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అది వచ్చే వరకు ఈ గ్రామాన్ని మీరు ఎట్లయితే దేశంలో ఏమేమి అవకాశాలు ఉన్నాయో ఆలోచించారు. ఆయనది సింపుల్గా మీరు ఒకసారి చూశారు. మీరు ఆయన తయారు చేసిన ఫ్యాన్ వాడితే అంటే 1/4% కరెంటుతో ఆ ఫ్యాన్ రన్ అవుతుంది. వేరే ఫ్యాన్లు వాడితే 70 యూనిట్లు కరెంటు కావాల్సి వస్తే ఈయనది 25-26 యూనిట్లతో ఉపయోగపడుతుంది. అంటే 3 రెట్లు ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఈయన తయారు చేసే మందులు వాడితే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ 2 కూడా ఇక్కడే పుట్టారు. ఇద్దరు మామూలు వ్యక్తులే, ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడలా, నేర్చుకున్నారు, అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఈ గ్రామంలో కూడా ఇలాంటి వ్యక్తులు తయారు చేయాలనే ఆకాంక్షతోనే నేను ఈ విషయాలన్నీ మీ ముందర పెడుతున్నాను. రేపు ఇప్పుడే ఉన్నాడు, మన పక్కనే కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడు కావచ్చు రేపు భవిష్యత్తులో. ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో ఉంటాయి. ఇప్పుడు ఇద్దరూ కలిసి మీరు ఒక పని చేయాలి. ఈ ఊరిలో అన్ని కుటుంబాల్ని 304 కుటుంబాలు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీ ఇద్దరికి సయోధ్య ఉందా, లేకపోతే పరిచయాలు ఉన్నాయా లేవా? ఇద్దరూ కలిసి ఒక ప్రణాళిక తయారు చేసి ఓవరాల్గా ఏం చేయాలి, మేము గవర్నమెంట్ ఏం చేయాలి. ఇప్పుడు ఈ ఊర్లో ఇంట్రెస్ట్ ఉండే ఒక 20 మంది 30 మంది గొర్రెలు పెంపుకుంటామంటే మామూలుగా ఇది కాకుండా ఇంటి దగ్గరనే పెంచుకోవడానికి నేను ఆ లోన్ అవన్నీ అరేంజ్ చేస్తా, సబ్సిడీ అన్నీ ఇస్తా. అది మానిటర్ చేసి ఒకటి క్రియేట్ చేయడం, ఒక 30 మందో 20 మందో బాగుపడతారు. ఈ ఊర్లో కలెక్టర్ కూడా చెప్తున్నా, మీ ఇద్దరితో కూర్చోబెట్టి మాట్లాడి ఒక ప్లాన్ తయారు చేస్తారు. ఆ ప్లాన్ తయారు చేసి ఆ ప్లాన్ ప్రకారం ఈ కుటుంబాలన్నీ బాగుపడాలంటే ఏం చేయాలో ఓవరాల్గా పనిచేస్తారు. 30 కుటుంబాలని మీరు ఎంపిక చేసుకుంటారు. లాస్ట్ మైల్లో ఉండే 30 కుటుంబాలని. ఆ 30 కుటుంబాలని మీతో సమానంగా చేయలేకపోయినా కింద నుండే వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నా. అది చేసి ఒక మోడల్ విలేజ్గా ఈ విలేజ్ని తయారు చేయాలి. చేస్తామని ఇద్దరు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. దీన్ని తీసుకురా. అదే మరిగా ఎంపీ గారు ఒక నిమిషం మాట్లాడాలంటున్నాడు. ఎంపీ గారు ఈ కాన్సెప్ట్ చెప్పడానికి మైక్ ఇవ్వండి. ఎంపీ గారు ఒక 2 నిమిషాలు.
అవి తీసురా. చేసి నాకు పక్కాగా చేయాలి. సభకు నమస్కారము. ఇప్పుడే ఇది గొసనపూడి, సరే గొసనపూడి కదా, నువ్వే తప్పు కొట్టారు. నన్ను నాకు డౌట్ వచ్చింది, నేను తప్ప మీరు తప్ప. గ్రామ ప్రజల అభివృద్ధి ప్రణాళిక, అదే మరిగా మన ఊరికి కూడా స్వర్ణ గ్రామంగా తయారు చేయాలంటే ఏం చేయాలో తయారు చేసేదానికి ఒక ప్రణాళిక తయారు చేస్తాడు. ఆ ప్రణాళిక అమలు చేస్తాం. ఈ గ్రామాన్ని ఒక స్వర్ణ గ్రామంగా తయారు చేసే బాధ్యత ప్రభుత్వం వారి సహకారంతో చేస్తాం. వాళ్ళిద్దరూ కలిసి 20 నుంచి 30 కుటుంబాలను ఎంపిక చేసుకొని ఇప్పటి నుంచి మానిటర్ చేస్తారు. మీకు 30 కుటుంబాలను మానిటర్ చేయడం కష్టమా, 20 కుటుంబాలు చేయగలుగుతారు? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అట్ట కాదమ్మా, మీకుండే రిసోర్సెస్ని బట్టి, మీకుండే పరిస్థితిని బట్టి 15 కుటుంబాలు చేయగలుగుతారా? ఓకే, 15 కుటుంబాలను ఎంపిక చేసుకుంటారు. ఇప్పుడే డిక్లేర్ చేస్తున్నా, 15 కుటుంబాలను ఎంపిక చేసుకొని సంవత్సరం వారీగా నేను రిపోర్ట్లు తెప్పిస్తూ ఉంటా. తర్వాత బాగా చేసిన వాళ్ళకి అవార్డులు ఇస్తా, బాగా చేయకపోతే సూచనలు ఇస్తా. ఇది నిరంతరం చేసి మీ రుణం తీర్చుకోవడానికి శ్రీకారం చుడుతున్నానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. కొంతమంది విమర్శిస్తున్నారు నన్ను. మీకు చేతనైతే ఒక 100 కుటుంబాలను తీసుకొని మీరు బాగు చేయండి. వారిని బాగు చేసి నేను చేశానని నాకు చూపండి. నీకు కూడా ఒక మంచి దండ తీసుకొని అదే మరి షాలో కప్పి ప్రజల్లో సన్మానం చేస్తాను. కానీ మాటలు చెప్పి చెడగొట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదని రాజకీయ పార్టీలకు కానీ వ్యక్తులకు కానీ హెచ్చరిస్తున్నా. సమాజం అంటే తమాషా కాదు, సమాజం అంటే బాధ్యత. పేదవాళ్ళంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇష్టానుసారంగా నోర్లు బారేసుకుంటే మీ నోర్లు పోతాయి తప్ప మీకు వచ్చే లాభం ఉండదని కూడా హెచ్చరిస్తున్నా. కాబట్టి ఇద్దరిని నేను సన్మానం చేసి గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా వారిని అభినందించండి, ఆశీర్వదించండి. భయం రమా ఇద్దరు రండి, కంబైన్డ్ జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఇద్దరు కూడా వేస్తున్నా. మీరు ఏ మీటింగ్ పెట్టినా వచ్చేవాళ్ళు. మీరంటే చాలా సార్ అన్నా కూడా ఎన్టీఆర్ గారు బొమ్మలు ఉన్నాయి కదా, అవి చేయించాము. కారు బొమ్మ, దేవుడు అంటే ప్రతి ఒక్క కారులో దేవుడు బొమ్మలు, ఎన్టీఆర్ గారు పెద్ద బొమ్మలు చేయించేసి దగ్గర 1,00,000 బొమ్మలు ఇచ్చాం. ప్రతి కారులో ఒక బొమ్మ ఉండాలి, దేవుడు అంటే ఎన్టీఆర్ గారు. వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ. కలుస్తా ఉంటాను. రా ప్రసాద్ మాట్లాడు. సభకు నమస్కారం అండి. సార్, నేను చాలా విషయాలు చెప్దామని రెడీ వచ్చాను సార్. కానీ అన్ని విషయాలు మీరు చెప్పి క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు P4 కాన్సెప్ట్ అంటే ఏంటి అని చాలా చక్కగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా చెప్పారు. నా జీవితంలో 2 అంశాలు మీకు చెప్తాను. చేయూత అంటే నా జీవితంలో అలా జరిగిందనేది. నా తల్లిదండ్రులు నేను ఒక పేద దళిత కుటుంబంలో పుట్టాను. నా తల్లిదండ్రులు కేవలం స్కూల్ టీచర్లే, బడి బంధులు. వాళ్ళు కష్టపడి సాయంకాలం స్కూల్ అయిన తర్వాత ట్యూషన్ చెప్పి పైసా కూడగట్టి నన్ను చదివించి ఒక IPS అధికారిని చేశారు. రిటైర్ అయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి బాపట్లలో సీట్ ఇచ్చి ఎంపీగా గెలిపించే కాదు, అంటే చేయూత ఏంటి, ఎలాగా ఒక వ్యక్తిని పైకి పుష్ చేయొచ్చు, పైకి తీసుకెళ్ళచ్చు అనేది, చేయూత ఎలాగా ఇస్తే, ఎలాగైతే ఒక తాత నడవాలని అనుకుంటాడు కానీ మనం ఒక కర్ర ఇయ్యంగానే చేయూత ఎలాగ వస్తుంది. ఒక చిన్న పసిపాప అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న పాపకి తండ్రి వేలియంగానే ఆ చేయబట్టుకుని ఆ పాప చిన్న అడుగులు ఎలాగ వేస్తుందో అదే చేయూత. అంటే చేయూతకి ఒక మార్గదర్శి, ఒక చేయి పట్టుకునే వాళ్ళు,
ఒక బంగారు కుటుంబం ఏంటి అనేది ఇప్పుడు చూసాం మనం. అలాగే నన్ను ఒక ఎంపీగా చేయడమే కాకుండా చేయూత అంటే ఇప్పుడు ఇంకొక చేయూత అంటే ఉదాహరణ చెప్తాను. ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన నన్ను యావత్తు ప్రజాస్వామ్యంలో భారతదేశంలో అన్నిటికంటే పెద్ద సభ అది లోకసభ. లోకసభలో మీరు చూసింది ఇప్పుడు ఒకళ్ళే ఒక ఎంపీని మనం అందరం చూసుంటాం. అక్కడ పోతే 542 మంది ఎంపీలు ఉంటారు. ఆ 542 ఎంపీలకి ఒక స్పీకర్ ఉంటారు. ఆ స్పీకర్ కుర్చీలో ప్యానెల్ స్పీకర్గా సార్ నన్ను కూర్చోబెట్టారు. ఇటువంటి ఆలోచన మానవతా దృక్పథంతో ఒక ఆలోచన చేసి మన గ్రామంలో మన తెలుగు బిడ్డని ఒక దళిత జాతికి చెందిన ఒక తెలుగు బిడ్డని తీసుకెళ్ళి అంత పెద్ద కుర్చీలో కూర్చోబెట్టారు అంటే ఆ ఆలోచన చేయూత ఆలోచన. అది కూడా మన జీవితంలో ఎవరినైతే మన తరగతిలో ఎవరెవరికి చిన్న చిన్న చేయూత ఇవ్వగలుగుతామో అది ప్రతి ఒక్కళ్ళు మనం చేయొచ్చు. కేవలం మార్గదర్శులే చేయాలని లేదు. ప్రతి ఒక్కళ్ళు మనం చిన్న చిన్న చేయూతలు ఇచ్చి మన పక్కింటి వాళ్ళని అందరినీ చేయొచ్చు అని సార్ యొక్క మానవతా దృక్పథం ఇస్తున్న మనందరికీ ఈ మెసేజ్ తప్పకుండా మీరందరూ దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తారని మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడే కృష్ణప్రసాద్ గారు నేను సీఎంగా ఉన్నప్పుడు నాకు బాగా పరిచయం. ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి వచ్చి ఉన్నతమైన విలువల కోసం పనిచేసిన వ్యక్తి. నేను సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా పెడితే హైదరాబాద్ చూశాడు. ఏ విధంగా నేను ఒక ఆలోచన ఇస్తే ఆ ఆలోచనని ఎట్లా ముందుకు తీసుకుపోవాలో తీసుకెళ్లారు. చాలా అరుదుగా దొరుకుతారు మంచి వ్యక్తులుగా ఉండి చెప్పిన పని కరెక్ట్గా చేయడం, స్ఫూర్తిదాయకంగా చేయడం, ప్రజల్లో మంచి పేరు ఉండడం, ఇవి చాలా తక్కువ మందికి ఉంటాయి. అతి తక్కువ మందిలో ఒక పెద్ద మనిషిగా అందరికీ మంచివాడుగా బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి కృష్ణప్రసాద్ గారు. ఆఫీసర్గా నేను ఆదరించాను 9 సంవత్సరాలు. తర్వాత నాకు 2019లో 24లో ఎంపీగా బాపట్లగా ఎవరిలో పెట్టాలి అని ఆలోచించినప్పుడు దానికి కూడా ఒక కారణం ఉంది. నేను రిజర్వేషన్లు మాదిగా మాలా అందరికీ ఏబిసిడి కేటగరైజేషన్ చేశాను. అది ఎప్పుడు చేశానంటే 96లో చేశాను, 97, 98 చేశాను. దాన్ని అమలు చేసిన తర్వాత నా తర్వాత అది కోర్టుకు పోయి సరిగా దాన్ని ఫైట్ చేయలేకపోతే మనం ఆ రిజర్వేషన్లు పోయినాయి. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత నేను ఆ రోజు పెట్టిన రిజర్వేషన్లు మళ్ళీ సుప్రీంకోర్టు 7 మందితో కూడిన బెంచ్ దాన్ని అప్రూవ్ చేశారు. ఇది సామాజిక న్యాయంలో భాగం, ఇది సరైన నిర్ణయమని నేను చేసిన నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసింది. మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాను. ఇది దేశానికే ఆదర్శమైంది. అలాంటప్పుడు నేను ఆలోచించింది సామాజిక న్యాయంలో భాగంగా ఎవరిని పెడితే బాగుంటుందని ఇక్కడ ఆలోచించి కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా ఎంపిక చేస్తే, ఎందుకంటే ఆయన మంచితనం నేను ఆ రోజు చూశాను. ఎవరు మీకు బాగా ఉపయోగపడతారనుకున్నప్పుడు ఆయన ఎంపిక చేశాను. ఆయన ఇక్కడ ఎంపీ అయ్యాడు, తర్వాత ప్యానెల్ చైర్మన్ అయ్యాడు. పార్లమెంట్లో కూడా చాలా గౌరవప్రదమైన స్థానంలో ఆయన ఉన్నాడంటే నేను గర్వపడుతున్నా. బాపట్ల ఎంపీ అంటే ఇట్టుండాలని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. తల్లిదండ్రులు ఆయనకు సహకరించారు. ఆయన ఐపీఎస్ అయ్యాడు. ఆయన సేవలు నేను గుర్తించాను. నేను ఆయన్ని ఎంపీగా ఎంపిక చేసుకున్నాను. నేను ఆయన గుర్తించకపోతే, ఆయన మంచివాడు కాకపోతే ఆయనకి ఇచ్చుండనేమో. ఆయన మంచివాడని నా నమ్మకం. అందుకే ఆయనకి చేయూతనిచ్చా. రిటైర్మెంట్ తర్వాత ఏ కొద్ది మందికో ఈ అవకాశం వస్తుంది. అలాంటి అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్న కృష్ణప్రసాద్ గారిని అభినందిస్తున్నా, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా. ఇది ఏ విధంగా ఒక్కరికొకరు మనం, మీరు కూడా ప్రజాహితం కోసం
మానవత్వంతో పనిచేసి మీకు తగిన సహాయం చేయండి. సమాజంలో మీరు చేయకపోయినా పర్వాలేదని చెడు చేయొద్దండి. చాలామంది మనం నిద్ర లేసే చూస్తూ ఉంటాం, విషం గక్కుతూ ఉంటారు. ఎందుకు గక్కుతారో మనకే అర్థం కాదు. అది మంచి జీవితం కాదు. విషం గక్కేవాళ్ళు, చెడు ఆలోచించేవాళ్ళు ఎవ్వరు ఏం చేయక్కర్లేదు, ఆ చెడే వాళ్ళని నాశనం చేసే పరిస్థితికి వస్తుంది. కాబట్టి వారిని చూసినప్పుడు నాకు చెప్పాలనిపించింది కాబట్టి మీకు చెప్పాను. ఇక్కడ సాంబశివరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యే అయ్యాడు. ప్రజల మనిషి, ప్రజలతో ఉంటాడు. కానీ అప్పుడప్పుడు జీవనోపాధికి కూడా కొంచెం ఎవరైనా సరే నేను చెప్తా ఉంటాను, సొంతంగా 10 రూపాయలు సంపాదించుకుంటే రాజకీయంలో ఎలాంటి అవినీతి మచ్చ అంటకుండా స్వచ్ఛందంగా బ్రతికే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తి సాంబశివరావు గారు. అలాంటి సొంత వ్యాపారం చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ చదువుకుంటూ నేను చెట్లు పెడతా ఉంటే బకెట్ తీసుకుని నా దగ్గర ఇచ్చి నీళ్లు పోసి పోయించాడు. అది కూడా నాకు జ్ఞాపకం ఉంది. అక్కడి నుంచి చూసిన తర్వాత అంచెలంచెలుగా స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు అడిగాను, ఏంటి సంవత్సరం నువ్వు కంటెస్ట్ చేస్తానన్నావు, నీకు ధైర్యం ఉందా అని అడిగాను ముందుగా. అప్పుడు కొత్త రాజకీయ కుటుంబం కాదు సార్, మీరంటే నాకు గౌరవం ఉంది, నేను చూశాను మిమ్మల్ని. మొట్టమొదటిసారి నేను కలిసింది అగ్రికల్చర్ యూనివర్సిటీలో, మీరు ముఖ్యమంత్రిగా వచ్చారు. ఆ రోజు చెట్టు పెట్టే కార్యక్రమం పెడితే నేనే మీకు బకెట్ అందించాను. కాబట్టి అది జ్ఞాపకం ఉంది. మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేస్తానని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేస్తున్న వ్యక్తి సాంబశివరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడూ ప్రజాహితం కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చినప్పుడు పోర్టుల నిర్మాణం, ఇక్కడ మోటుపల్లి పెదగంజాం సముద్ర తీర ప్రాంతంలో పోర్టుకు అనుకూలంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక షిప్ బిల్డింగ్ కోసం మొత్తం ఒక రిపోర్ట్ తయారు చేశారన్నారు. షిప్ మేకింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే వందలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏం చేయాలో నేను ఎగ్జామిన్ చేసి ఏమాత్రం అవకాశం ఉన్నా, ఫీజిబిలిటీ ఉన్నా దీన్ని సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఐడిసి ద్వారా నాగులపాలెం, పోసపాడు, పోతినేని వారిపాలెం, భీమవరం ఈ గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్లు కొత్తవి కావాలన్నారు. పాతవి కూడా దగ్గర 11 ఉన్నాయి. 11 కాదు, ఇంకా ఎక్కువ, 32, 43 ఉన్నాయి. వీటిలో మీరు చూస్తే 32 బాగా ఉపయోగపడ్డాయి. మొత్తం అన్నీ కూడా ఇదైపోయినాయి. ఇప్పుడు నేను కూడా ఆలోచిస్తున్నా, నేను రిపేర్ చేయడం, వేరే ప్రభుత్వం వచ్చి చెడగొట్టడం, మళ్ళా నేను రిపేర్ చేయడం, వాళ్ళు చెడగొట్టడం. అందుకే నేను శాశ్వతంగా ఏం చేస్తే ఉంటాయో అవసరమైతే ఒక 10 సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ కింద ఇచ్చి రైతుల్ని మేనేజ్మెంట్ కింద పెట్టి మీ ఆధ్వర్యంలో రిపేర్లు చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పేస్తా. అప్పుడు ఎవడు ఇంకా దాన్ని చెడగొట్టడు. లేకుంటే ఇది నాకు పెద్ద సమస్య అయిపోయింది. నేను ఎప్పుడు వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే దగ్గర 10 లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. 10 లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్లో చెడిపోతే దగ్గర 8-10 లక్షల మంది రైతులు నాశనం అయిపోతున్నారు. రైతుల్లో కూడా ఒక ఐకమత్యం రావాలి. మీరు కూడా ఏదైనా అప్పచెప్తే మీరు కూడా చేయరు. ఇప్పుడు నేను ఎట్లయితే బాధపడుతున్నానో మీలో కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు మీతో కూడా అప్పుడప్పుడు మాట్లాడతా, గట్టిగా కూడా చెప్తా. నేను మీకోసం చేస్తే మీరేం ఆలోచిస్తారంటే ఏదో నాకు పేరు వస్తుంది కాబట్టి పేరు రాకుండా చేయడం కోసం మీరు కూడా సహకరించరు. అవతల వాళ్ళు విమర్శిస్తారు. కనీసం మీకోసం పనిచేసినప్పుడు మీరైనా గుర్తిస్తే అది మాకు ఒక టానిక్, కొండంత బలం. ఇంకా ఎక్కువగా చేసి మీరు రుణం తెచ్చుకోవడానికి అవకాశం వస్తుంది. అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ రిపేర్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్ఎస్పి పెండింగ్లో ఉండే నాగార్జునసాగర్ కాలువల ఆధునీకరణ, మరమ్మతులు చేయాలి. దీన్ని కూడా ఏం చేయాలో చేసి డబ్బులు కూడా ఇస్తాం. ఇంకో పక్క నూతన ఆఫీసు కూడా ఎన్ఎస్పి కావాలన్నారు, అది కూడా వర్కౌట్ చేస్తాం. మైనారిటీల కోసం షాదీఖానాలు, ఈద్గాలు, కమ్యూనిటీ హాల్స్, బరిల్ గ్రౌండ్స్ ఇలాంటివన్నీ ఆధునీకరణ చేయమన్నారు, అవి కూడా వర్కౌట్ చేస్తాం.
ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ హాల్స్ కావాలని చెప్పి కోరారు. అదే మరి బీసీలకు నూతన బరిల్ గ్రౌండ్స్ కావాలని చెప్పి కోరారు. స్థలం మంజూరు చేయడం, కాంపౌండ్ వాల్స్ కట్టడం ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇంకో పక్క వెల్ఫేర్లో ఎస్సీ ఎస్టీ కులాలకు శ్మశాన వాటికలకు స్థలాలు మంజూరు చేసి ప్రహరీ గోడలు కట్టమన్నారు. ఇంకో పక్కన ఓసీలకు కూడా బరిల్ గ్రౌండ్స్ కావాలని చెప్పి కోరారు. ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి ఏదైతే 9,10,00,000తో నేషనల్ హైవే నుంచి వలపర్ల ప్రపోజల్ ఇండస్ట్రియల్ పార్క్కి డబల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయమన్నారు. తప్పకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా తయారు చేసే బాధ్యత నాది. ఎట్లయితే ఇప్పుడు 2 పారిశ్రామికవేత్తలను చూశారు, ఇలాంటి వాళ్ళు మీలో తయారు కావాలి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త. నా ఆలోచన, దీనికి ముందుకు రండి. వస్తే చదువుకున్న పిల్లలకి సాధ్యం. ఏపీఐఐసి ఇంకో పక్క నాగరాజుపల్లి వరకు రోడ్డు ఒకటి పారిశ్రామికంగా అభివృద్ధి అవుతుంది. దీనికి తగ్గట్లు మరింత అభివృద్ధి జరగడానికి ఇసుక దర్శి రోడ్డు, దానికి రోడ్డు ఒకటి కావాలని అడిగారు. కనెక్టింగ్ అది కూడా వర్కౌట్ చేస్తాం. వలపర్ల గ్రామంలో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ సమయంలో నీటి ఇబ్బంది లేకుండా వలపర్ల గ్రామంలో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇవి కూడా నేను చెప్పాను. ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చేదానికి సస్టైనబుల్ వాటర్ స్కీమ్ కోసం ఎక్కడి నుంచి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. నాగార్ సాగర్ నుంచి ఇస్తే బాగుంటుందా, ఎక్కడి నుంచి వస్తే దీనికి దగ్గరగా ఉంటే అవి కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. కాబట్టి అది వస్తే మొత్తం మీకు సెట్ అవుతుంది. ఇంకొల్లు, మార్టూరు ఈ 2 కూడా, పర్చూరు 3 పట్టణాల్లో ఆటో నగర్ కావాలన్నారు. అవి కూడా అవసరాన్ని బట్టి శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన రోడ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా బాగు చేయాలని కోరారు. నేను దాన్ని కూడా ఆలోచిస్తున్నా. అన్ని R&B రోడ్లని బాగు చేయడం కోసం ఏం చేయాలనో అన్ని విధాలు చేసి శాశ్వతంగా రోడ్ నెట్వర్క్ పర్ఫెక్ట్గా ఉండడానికి నేను ఆలోచిస్తున్న. తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్తో మేము ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇరిగేషను, డ్రైనేజ్, కృష్ణా వెస్ట్రన్ డెల్టా కొమ్మూరు కాలువ భూసేకరణ, దీనికి ఒక 5 కోట్ల రూపాయల డబ్బులు కావాలన్నారు. అవి కూడా శాంక్షన్ చేసి పనులు చేపిస్తాం. అగ్రికల్చర్లో మీ దగ్గర మీరు చూస్తే పర్చూరు, కారంచేడు, మార్టూరు, ఇద్దనపూడి, ఇంకొల్లు, చినగంజాం ఇక్కడ 3 వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు, గోడౌన్ సభ్యులు చేయాలి ఉన్నాయి. 2 ఉంటే క్లబ్ చేసి చేశారు సార్. పెద్ద అన్నిటికీ ఇండివిజువల్ కెపాసిటీస్ ఉన్నాయి సార్. అంటే మార్కెట్ కమిటీలు ఎన్ని కావాలి, ఇప్పుడు అవసరం ఉన్నాయా లేదా అవన్నీ చూసి రీఆర్గనైజేషన్ చేస్తున్నాం. అందులో వర్కౌట్ చేద్దాం. అదే మరి RWS ఇరిగేషన్, ఇంకొల్లో డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫండ్స్ కానీ క్రియేట్ చేయడం చేస్తాం. సీఎం రిలీఫ్ కూడా ఎక్కువ కావాలని కోరుతున్నారు. అందరూ కూడా ఇప్పటికే చాలా ఎక్కువ ఇస్తున్నాం. ఉన్నంత వరకు అందరిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. దాంట్లో సాంబశివరావు కూడా ప్రియారిటీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, గుంటూరు ఛానల్ విస్తరణ మొన్నే క్లియర్గా పెట్టాం. అది కూడా శాంక్షన్ చేశాం. ల్యాండ్ ఎక్విజిషన్ అవన్నీ డబ్బులు ఇచ్చి వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. డ్రైనేజ్ మీద శ్రద్ధ పెట్టాలి. కృష్ణా వెస్టర్న్ డెల్టా పరిధిలోని కాలువలన్నీ డ్రైనేజ్ చేయాల్సిన అవసరం ఉంది, అవి కూడా చేస్తాం. రోడ్స్, బిల్డింగ్స్ ఇది కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. అందుకే ఎప్పుడు వచ్చినా కూడా ఒక కట్ట మోయలేనంత భారం ఇచ్చాడు. దానికి మనస్ఫూర్తిగా ప్రజల పట్ల ఆయనకు ఉండే కమిట్మెంట్కి అభినందిస్తూ, ఎన్ని సమస్యలు వీలైతే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఈరోజు మీటింగ్లో మీ అందరికీ అర్థమైందా? అర్థమైందని వాళ్ళు తేలిపైకి ఎత్తండి. మా గ్రామస్తులందరూ సహకరిస్తారా? అందరూ? ఎందుకంటే మనందరం సహకరించుకుంటే ఇన్ని దశాబ్దాలుగా ఈ గ్రామం వెనుకబడి ఉంది. కనీసం 10 సంవత్సరాల్లో ఒక అభివృద్ధి చెందిన గ్రామంగా చూడాలని నా కోరిక. 43 ఏళ్ళు మీరు పార్టీకి త్యాగాలు చేశారు, ఓట్లు వేశారు. మీ రుణం తీర్చుకుంటా. కాబట్టి నేను చెప్పింది మీరు అవలంబించండి. ఎప్పటికప్పుడు సమీక్ష చేసి అన్ని విధాలా మిమ్మల్ని బాగు చేసే బాధ్యత
నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సార్, విత్ యువర్ కైండ్ పర్మిషన్, చిన్నారి 5 సంవత్సరాల పాప అండి, ఎల్లావుల రమ్య.